వాస్తవానికి ఒక మంచి పల్లెటూరి టైప్లో తీసుకున్నాం అది. అసలు ఈ సింగర్ నేడబట్టిన అంటే మట్టి ఒక ఒరిజినల్ మట్టి ఎట్లా ఉంటుందో లచ్చమక్క అట్లా ఆమె గొంతు. కట్ల మిరపకాయ కాళ్ళ గుతులు మెరియనాయ బొట్ల బొట్ల సీరది పోకట్ల చిన్నది మొత్తానికి అయితే సెలబ్రేట్ అయిపోయినావు కదా. రోజుకి ఎన్ని ఫోటోలు ఇస్తున్నావు సెల్ఫీలు ఇంటికాడ? గున్నవోయ కొనుక పూల చిన్నది ఈ సాంగ్ లో ఆ హీరోయిన్ బా ఏముందన్న ఆ సినిమాలో కూడా కనిపించదు అలాంటి హీరోయిన్. మెయిన్ లీడ్ చేసిన వాళ్ళు ఇద్దరు మంచిగా కరెక్ట్ సెట్ అయింది. ఫుల్ సాంగ్ రిలీజ్ తర్వాత జీవిత రాజశేఖర్ గారు చేశారు. ఓ రాజశేఖర్ గారు వాళ్ళ అమ్మాయిని కూడా నెక్స్ట్ ఒక పాట మీరే రాయండి మూవీలోనా లేకపోతే ప్రైవేట్ సాంగ్ అంటారా మళ్ళీ? సో అలాంటి పాటలు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? ఎంబీ మ్యూజిక్ అంటే పల్లె నుంచెల్లే పుట్టింది, అందుకే పల్లె పాటల బండి అని పెట్టింది నేను. నాకైతే ఎస్పెషల్లీ ఒక సాంగ్ అయితే మదనా సుందారి అని ఒక పాట ఉంటుంది. మదనా సుందారి నా మామ కొడుకొచ్చే మంచం చెయ్యావోయ్ వడ్లొల్లాచారి. ఏంది పాటలు ఏంది అంత వాళ్ళే అంటే చిన్నప్పుడు బిచ్చగల లేక పాటలు పాడు ఏంది ఇది అని నన్ను అవమానించాడు. మా సొంత వాళ్ళు, మా చుట్టాలు, మా బంధువులు అందరూ అవమానిస్తారు మా ఊరు ఇట్లా. సో నిజంగా గద్దర్ అవార్డ్స్ అని పేరు పెట్టి కళాకారులను నిజంగా గుర్తించారంటారా? కానీ నాకు కూడా గద్దరన్తో అంత సాన్నిధ్యం ఉంది. నాకు మన గద్దరన్ అవార్డు తీసుకుంటడంలో ఒక రకంగా నేనైతే హ్యాపీ అవుతా. కానీ ఈ ఫోక్ ఇండస్ట్రీకి కూడా కుమ్మరోళ్ళ అనే పేరు కూడా తీయడానికి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక అసూయ కుళ్ళుకు బలైంది ఆ పదం అంతే. మరి బెదిరింపు కాల్ చేశారన్న తీయమని ఇచ్చారు, బ్లాక్ మెయిల్ అన్నీ ఇంకా పోలీస్ కేసుల దాకా పోయినాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. గున్న పోయే సిన్నది సాంగ్ సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అవుతుందో, సో ఆ సాంగ్ పాడిన మల్లిక్ తేజ గారు అయితే మన స్టూడియోకి రావడం జరిగింది. సో మల్లిక్ తేజ గారిని చాలా విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు కలుస్తాం. సో హాయ్ అన్న, నమస్తే. నమస్తే. హాయ్, ఎట్లున్నావు? మంచిగా ఉన్నా. సో ఫైనల్లీ మా స్టూడియోకి అయితే తీసుకొచ్చిన సాధించిన. థ్యాంక్ యూ భయ్య. గున్న సిన్నది అనే పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. సో మేబీ నాకు తెలిసి #trending1లో ఉంది. ముందు కంగ్రాచులేషన్ మీకు. థ్యాంక్ యూ. 5 million క్రాస్ చేసింది. థ్యాంక్ యూ భయ్య. ఏం చెప్తారు ఆ పాట గురించి? పాట గురించి ఎంజాయ్ చేస్తున్నాం అందరం, టీం అంతా. మీరే కాదు, మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం. ప్రజలంతా గొప్పగా ఆదరించారు, అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మంచి సాంగ్, హ్యాపీ. ఓకే అన్న, ఇంకోటి గున్న పోయే సిన్నది పాట ఎంతమందికి ఇష్టమైందో, సో దాంట్లో ఒకటి క్వశ్చన్ ఏంటంటే చాలామందికి, సో కుమ్మరోళ్ళ సిన్నది అని ఒక లిరిక్స్ ఉండే చరణం, అది ఎందుకు తీయాల్సి వచ్చింది? చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. అది ఉంటే ఇంకా అయిపోతుంది కదా అనేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఏం చెప్తారు? నేను కూడా చూస్తున్నా కామెంట్లలో, దగ్గర ఒక 1000 కామెంట్లు వస్తే 1000 కామెంట్లలో 200 కామెంట్లు అవే ఉన్నాయి. అన్న మేము కూడా కుమ్మరోళ్ళమే, ఆ కుమ్మరోళ్ళ పదం ఎందుకు తీసేసిండ్రు అని చెప్పి చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. ఫోన్ ద్వారా కామెంట్ల ద్వారా కూడా అడుగుతున్నారు. కాకపోతే కొంతమంది దానిపైన అభ్యంతరం చెప్పారు. మాకు ఆ పాట మన ఇన్స్టా రీల్స్లో బాగా వైరల్ అయింది స్టార్టింగ్లో, పాట విడుదల కంటే ముందు. గున్న పోయే కుమ్మరుళ్ళ చిన్నది అని వస్తుంటే కొంతమంది, అందరు కాదు, ఎక్కువ మంది కాదు, ఒక 2-3 అభ్యంతరం చెప్పింది అనమాట. అభ్యంతరం చెప్పి నాకు పదే కాల్స్ చేస్తుంటే, నేను అంటే జనాల ఆశీర్వాదంతో పైకి వచ్చిన కాబట్టి, సరే ఒక్కరిద్దరిని కూడా మనం బాధ పెట్టడం ఇష్టం ఎందుకులే, అందరినీ ఎవరికైనా కొన్ని మనోభావాలు ఉంటాయి కదా, ఇబ్బంది పెట్టొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు అనే ఉద్దేశంలో అది నేను పూర్తి ఫుల్ సాంగ్లో దాన్ని కరెక్షన్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే పబ్లిక్ అంతా కుమ్మరోళ్ళ చిన్నదనే పదానికి కనెక్ట్ అయిపోయినారు. ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యేసరికల్లా అది మిస్ అయిందని చాలామంది కొంచెం అప్సెట్ అయ్యి నిరాశతో నాకు కాల్స్ చేశారు. కామెంట్లలో కూడా మీరు చూడొచ్చు, యూట్యూబ్లో పెడుతున్నారు, మేము కూడా కుమ్మరోళ్ళమే, మిమ్మల్ని వద్దన్నోళ్ళు ఎవరు, మీరు ఎందుకోసం తీసేసిండ్రు, ఇప్పుడు పెట్టాలి, మా రాష్ట్ర వ్యాప్తంగా కుమ్మరోళ్ళు అందరం బాధపడుతున్నాం, అట్లా ఇట్లా అని కూడా చాలామంది మిత్రులు, శాలివాహన సోదరులు సోదరిమణులు చాలామంది బాధపడుతూ కూడా మెసేజ్లు పెడుతున్నారు. అప్పటి సందర్భంలో కొంతమంది వాస్తవానికి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టిండ్రు. అందులో వాస్తవానికి అసభ్యత కూడా ఏమి ఉండదు. అసభ్యత లేకున్నా మరి అసూయతోనో లేకుంటే ఇంకో రకమైన ఉద్దేశంతోనో కానీ వాళ్ళు అభ్యంతరం చెప్పడంతో, నాకున్న సంస్కారంతో ఒకరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను సంస్కరించుకున్నాను. నాకు వ్యూస్ ఇంపార్టెంట్ కాదు, సంస్కారం ఇంపార్టెంట్. సో అందుకని నేను దాన్ని సంస్కరించుకున్నాను అనమాట. సరే పబ్లిక్ కూడా ఈ రకంగా చెప్పాలి, ఎందుకంటే కామెంట్లలో ఎన్నో కామెంట్లకి చెప్తున్నాం,
ఇది రీజన్ అని చెప్తున్నా కానీ ఎవరికి చేరువవుతలేదు. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా చేరువ కావాలని కోరుకుంటున్నా. ఓకే, గున్న సిన్నదే మా ఆడియన్స్ కోసం. కట్ల కట్ల మిరపకాయ కాళ్ళ గుత్తులు మెరియనాయ బొట్ల బొట్ల సీరది పోకట్ల సిన్నది చల్ బొట్ల బొట్ల సీరది పోకట్ల సిన్నది ఆ బంతి సెలియ నీకు ఇత్తగాని కొండ మీని కోతినైన సిటికలో నదెత్తగాని సెన్నగోడ మీనికెళ్ళి సేతులియవే చెన్నగోడ మీనికెళ్ళి సేతులియవే వావ్, గురియవన్నె సీరెగట్టి గుద్దినట్టు గోసి వెట్టి గున్నవోయ గునుక పూల సిన్నది చల్ గున్నవోయ గునుక పూల సిన్నది చల్ గున్నవోయ గునుక పూల సిన్నది ఆ బంతి సెలియ నీకు ఇత్తగాని ఆ బంతి సెలియ నీకు ఇత్తగాని నువ్వు కోరుకుంటే నా పానమైన ఇత్తగాని గడిగొయ్యల మీనికెళ్ళి సైగ చెయ్యవేగా గడిగొయ్యల మీనికెళ్ళి సైగ చెయ్యవే. ఇట్లా సూపర్ అన్న. అసలు ఈ సాంగ్ చూసినంతసేపు ఒక విలేజ్కి వెళ్ళినట్టు అనిపించింది అన్న. మేమే కదా చూసింది ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి సీన్స్ మేము కూడా చేసాం కదా ఇలాంటివి అనిపించింది నాకు సాంగ్ చూసినంతసేపు. సో ఎస్పెషల్లీ గున్నా సిన్నది అని ఒక చరణం అంటే ఒక బిట్ ఉంటుంది, దానికి మ్యూజిక్ ఉంటుంది చూడన్న, అస్సలు వేరే లెవెల్ అసలు రిధమ్. దాన్ని రిధము వాస్తవానికి ఒక మంచి పల్లెటూరి టైప్లో తీసుకున్నాం. అది నేను కళ్యాణ్ కలిసి అంటే రిధమ్ ఫస్ట్ వేరేలాగా ఉంటే అట్లా వద్దు, మంచి డిఫరెంట్గా వెళ్దామని మంచి ఇన్స్ట్రుమెంట్స్ వాడినాం దాన్ని, అంటే పల్లె జనాలకి చేరువయ్యే విధంగా అట్లా కంజిరా, డోలు, డుంకుటక్ వాస్తవానికి అది ఎందులోకి వెళ్ళి తీసుకున్నాం అంటే మామూలు ఒగ్గు కథలో ఉంటుంది, ఒగ్గు కథల పూజారులు ఆ డోలు డంకట మల్లన్న దేవుని కొడతారు అట్లా. సో అది దాంట్లోకి వెళ్ళి స్ఫూర్తి తీసుకొని అందులోకి వెళ్ళి మేము మళ్ళీ కొన్ని వాయిద్యాలు పెట్టి చేసినాం, సౌండింగ్ బాగుంటుంది. ఒగ్గు కథ అంటే గుర్తుకొచ్చింది, మా ఆడియన్స్ కూడా చాలా మంది వినాలనుకుంటున్నారు, ఒక్క బిట్టు మాకోసం. ఒగ్గు కథ నాకు రాదు ఒగ్గు కథ, కాకపోతే నేను వింటా. మాకు పట్టణాలు ఉన్నాయి, మాకు పట్టణాలు వేసుకుంటాం, మాకు కురుమలు వస్తారు, మాకు పండగ చేస్తారు, అవన్నీ తెలుసు. చిన్నప్పటికి వెళ్ళి వింటున్నా కాబట్టి నేను ఆ వాయిద్యాలను ఎక్కడో ఒక చోట ప్రపంచ వేదిక మీద పెట్టాలి, ప్రపంచం అందరు వినాలని నేను విన్నాయన్నీ ఎంతో కొంత స్ఫూర్తి తీసుకొని చేస్తాను నేను ప్రతి పాటలో కూడా. అసలు ఈ సింగర్ నేడబట్టినన్నా లక్ష్మక్క ఏంది మా నాయనమ్మ వాడినట్టు అనిపిస్తుంది చూస్తుంటే. అసలు సాంగ్ లో యాక్టింగ్ కూడా చేయించారు. లక్ష్మక్క గ్రేట్ సింగర్ నిజంగా, అంటే మట్టి ఒక ఒరిజినల్ మట్టి ఎట్లా ఉంటుందో లక్ష్మక్క అట్లా ఆమె గొంతు. అట్లా నేను గతంలో కూడా చాలా మందిని పరిచయం చేసిన ఇండస్ట్రీకి. సో లక్ష్మక్క మా జగిత్యాల పక్కకి ఒక చలిగల్ గ్రామము అని నాకు తెలియదు అసలు ఫస్ట్. ఆమె మా ఊరు పక్కకి ఇంత మంచి సింగర్ ఉందని నాకు ఫస్ట్ తెలియదు. లైలా అని ఒక అమ్మాయి ఉంటుంది సింగర్, ఆమె మంచి రైటర్ సింగర్, ఆమె భూపాలపల్లి మన వరంగల్ మహబాద్ దగ్గర ఉంటుంది. సో ఆమె నేను గతంలో ఒక పాట పాడిపించిన ఆమెతోని, ఆ కృతజ్ఞతతోనే ఆమె నాకు ఈ అమ్మ మంచిగా పాడుతుంది పాట, ఇట్లా ఒకసారి చూడండి సార్ ఇట్లా అంటే, ఎవరమ్మ వాళ్ళు అంటే నాకు ఇన్స్టాలో రీల్ పంపించింది. నేను చూస్తున్నా కానీ అప్పటికి 2 months అట్లా చూసి హోల్డ్లోనే పెట్టిన, నాకు కొన్ని వర్క్స్ ఉండడం వల్ల. ఒకసారి నేను మనస్ఫూర్తిగా విన్న తర్వాత అరే అమ్మ ఎక్కడ మరి మీది అని చెప్పి నేను ఆరాధీసి మొత్తం తెలుసుకునేసరికల్లా చలిగల్ అంటే మా జగిత్యాల పక్కనే, అంత 2-3 kilometers. చలిగల్ గ్రామం అని తెలియగానే నేను ఫోన్ నెంబర్ కనుక్కొని ఫోన్ చేసిన. ఒకసారి మా ఆఫీస్కి వచ్చారు జగిత్యాల్లో, వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలు, వాళ్ళ బిడ్డ, ఇంకా మిగతా వాళ్ళ చుట్టాలంతా కలిసి వచ్చిండ్రు. అబ్బా అన్న మాకు చాలా సంతోషం అన్న, మీ ఛానల్ నుంచి ఇంత మంచి అవకాశం ఇస్తారు మా అమ్మకంటే చాలా సంతోషం అని అందరూ హ్యాపీ అయినరు. చెప్పిన తర్వాత కరెక్ట్ 1 monthకి నేను స్టూడియోకి తీసుకొచ్చి పాడిపించిన అమ్మతో. పాడిపించేసరికి పాపం ఆమె కొత్త కాబట్టి మైకులు ఇవన్నీ చూసి కొద్దిగా భయపడ్డది. నెక్స్ట్ 1 hour నుంచి వెళ్ళి ఇక సింహంలాగా దూకింది కదా. ఇక శివంగి లెక్క మంచి గొంతు నిజంగా అమ్మది. అమ్మ నిజంగా పాడినంతసేపు నేను కూడా మంచిగా ఇష్టంగా పాడిపించిన, ఆమె కూడా ఇష్టంగా కడుపు నిండా కమ్మగా పాడింది మంచిగా. పల్లెటూరి ఒరిజినల్ మట్టి గొంతులు కదా, వాళ్ళకి ఏమి ఇవన్నీ అలంకరణలు, హంగులు ఇవన్నీ తెలియవు. అందుకే వచ్చినట్టు రా ఫుటేజ్ తీసుకున్నాం. దానికి తోడు నేను కూడా మేల్ వెర్షన్ అట్లా ట్యూన్ అట్లా కంపోజ్ చేసి అప్పటికప్పుడు రాసి అదంతా ఇద్దరం కలిసి పాడడం జరిగింది. ఓకే, గున్న సిన్నది సాంగ్ చూసినంతసేపు స్టెప్స్ కూడా చాలా సింపుల్గా స్టైలిష్గా ఉన్నాయి. ఒకటన్నా మీది శేఖర్ వైరస్ గారి కాంబినేషన్ చాలా సాంగ్స్ వచ్చినాయి, అన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కొట్టినాయి. సో ప్రతి సాంగ్కి ఆయన పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? ప్రతి సాంగ్ ఏం పెట్టుకోలేదు మధ్య మధ్యలో చేంజ్ చేస్తాను నేను కొరియోగ్రాఫర్ అని. కానీ కాకపోతే మీరు అన్నట్టు సక్సెస్లు వచ్చినాయి ఎక్కువ మంచిగా, మిగతా వాళ్ళతో కూడా సక్సెస్లు వచ్చినాయి. కానీ శేఖర్ వైరస్తో కొంచెం గుర్తింపు ఉండేటువంటి సక్సెస్లు వచ్చినాయి. గతంలో 1200 రాజిరెడ్డి కావచ్చు, ఇది కావచ్చు. ఇక కాంబినేషన్ ఎందుకో మరి ఆ తమ్ముడికి నా మీద అందరికి పనిచేస్తాను, ఎవరైనా నేనైనా ఎవరికైనా పనిచేస్తాను. కానీ ఆ మైండ్ సింక్ కావాలి, ఆలోచనలు సింక్ అయినప్పుడు కొత్తదనం అనేది ఆవిష్కృతం అవుతుంది.
కొంతమంది కొన్ని యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ నేనే, రైటర్ నేనే, అన్నీ నేనే కాబట్టి కొన్నిటి నాకు ఒక అభిరుచి ఉంటుంది నాకు డైరెక్టర్గా. సో వాటికి తగ్గట్టుగా ఆలోచన వచ్చినప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను కొత్తదనాన్ని తప్పకుండా. అట్లా సక్సెస్ ఆయన కూడా మళ్ళీ బాగా కష్టపడతాడు చాలా సాంగ్స్ చేసిండు, అన్ని హార్డ్ వర్కర్, మంచి హార్డ్ వర్కర్. సో మీరే ప్రొడ్యూసర్ అన్నారు, సో ఎంత ఖర్చు అయింది ఈ సాంగ్ మొత్తానికి? ఈ పాటకి ప్రొడ్యూసర్ అంటే నాకు ఒక అన్న కూడా ఉన్నాడు, రాజ్ కుమార్ అన్న అని. అన్నని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అయితే మిమ్మల్ని ముందు పెట్టిరంట. అంటే అన్న ఏంటంటే ఎప్పుడు బ్యాక్ ఎండ్ ఉంటాడు. నాకు గతంలో గంగమ్మల పాటకు కూడా తనే ప్రొడ్యూస్ చేసిండు. ఫ్యూచర్లో ఒక సినిమా తీస్తున్నాం అన్న మేము ఇద్దరం కలిసి. ఓర్స్ రాజ్ కుమార్ అన్న అని మంచి నా వెల్విషర్, నాకు ఫైనాన్షియల్గా బాగా ఈ పాటకు సపోర్ట్ చేసిండ్రు. సో సినిమా తీస్తాం నెక్స్ట్ ఫిబ్రవరిలో సినిమా స్టార్ట్ చేస్తాం కాబట్టి అన్న నాకు మంచి ఒక బలం నా వెనకాల. తను ముందుకు రాడెప్పుడు, వెనకాల ఉండి ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఓకే, ఈ సాంగ్లో ఆ హీరోని ఏముందన్న సినిమాలో కూడా కనిపించదు అలాంటి హీరోయిన్. వైష్ణవి చాలా గ్లామరస్గా కనిపించింది. అండ్ హీరో కూడా అంటే మెయిన్ లీడ్ చేసిన వాళ్ళు ఇద్దరు మంచిగా కరెక్ట్ సెట్ అయింది. సాంగ్కి కరెక్ట్ సెట్ అయినారు, సూపర్ ఉంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేసి కూడా కింద కామెంట్లు చేస్తున్నారు. వైష్ణవి ఆల్రెడీ ఫీల్డ్లో ఉంది ఆమె, నేను ఆమె కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయలేదు కానీ ఈ పాట ఆమెకు కూడా ఇష్టం ఉండే. అందరు ఇష్టంగా పనిచేశారు. ఎవరు కూడా ఈ పాటకి ఇబ్బందిగా ఏదో డబ్బులు వస్తున్నాయి చేస్తున్నాం అన్నట్టు కాకుండా అసలు చాలా ఇష్టంగా వాళ్ళు ఇష్టంగా కలిసి పనిచేశారు అందరు కూడా. ఇంకోటి గంగవ్వ కనిపించింది తెలుసా మీ సాంగ్ లో? అరే ఎక్కడ పోయింది అవ్వ కనిపిస్తలేదు, బిగ్ బాస్ తర్వాత అరే ఇంకా కావాలి మాకు అంటారు. గంగవ్వ వాస్తవానికి అంటే పాటలు చేయలేదు ఫస్ట్ టైం ఇదే పాట, అంటే స్టోరీ కంటెంట్లు వాళ్ళు మై విలేజ్ షో. ఈ సందర్భంగా మై విలేజ్ షో శ్రీకాంత్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. అడగంగానే నాకు ఈ పాట గంగవ్వ కావాలి శ్రీకాంత్ అని అడగంగానే అన్న ఓకే నో ప్రాబ్లం పెట్టుకోండి, డబ్బులు తీసుకుని తీసుకోవాలి, ₹1 బిల్లా తీసుకోవాలి. కార్ పెట్రోల్ కూడా నేను ఇయ్యలే, అసలు ఇయ్యలే. ఎంత మంచిది అంటే వాళ్ళకి మాకు బాండింగ్ మొదటి నుంచి ఉంది. మా ఎంఏ మ్యూజిక్కి మై విలేజ్ షోకి బాండింగ్ మొదటి నుంచి ఉంది. అందులో చాలా మంది కూడా మా పాటలకి పనిచేసారు, చాలా మంది అనుబంధం బాగుంటుంది వాళ్ళకి మాకు మధ్యలో. ఓకే, అండ్ ఈ సాంగ్ని కొన్ని సినిమాలతో కంపారిజన్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ రంగస్థలం, పుష్ప, బాహుబలి. సో ఈ సినిమాలతోటి కంపారిజన్ చేస్తున్నారు. అండ్ ఈ సాంగ్ చూసినంతసేపు ఒక సినిమాలో ఒక సాంగ్ చూసినట్టు అనిపిస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది కామెంట్? చాలా మంచి, నాకు గ్రేట్, అంటే ఒక ప్రౌడ్ మూమెంట్ ఇది. నాకు కూడా చాలా మంది చెప్పిండ్రు, హీరోను చూస్తే పుష్పలో అల్లు అర్జున్ లాగా ఉన్నాడు, తర్వాత లొకేషన్స్ చూస్తే రంగస్థలం లాగా ఇట్లా ఉన్నాయి అని చాలా మంది మాకు కూడా కామెంట్ చేశారు. దానికి అంతటి కారణం శేఖర్ వైరస్, కొరియోగ్రఫీ మాస్టరే, దానికి పూర్తి క్రెడిట్. జస్ట్ అంటే నేను ఒక ఐడియా ఇట్లా అనుకుంటా కానీ దాన్ని బిల్డ్ చేసేది, దానికి ఇంకా ఇదంతా రాత్రనక పగలనక డాన్సర్లతో, హీరోతో, హీరోయిన్తో, అవన్నిటితో నిద్ర లేకుండా ఎండలో కూడా ఎర్రటెండలో కష్టపడ్డారు. ఈ విషయం అసలు చాలా తక్కువ, అంటే ఎవరైనా కష్టపడతారు కానీ అసలు రెస్ట్ కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఇన్ టైంలో షూట్ పూర్తి అవ్వాలి, అప్పుడే నాకు ఖర్చు ఎక్కువైపోతుంది. ఒకరోజు షూట్ క్యాన్సిల్ అయింది. ఈ పాటకి ఒక కొత్త అమ్మాయిని పెట్టినాం ఫస్ట్. కొత్త అమ్మాయిని పెడితే అమ్మాయి కొంచెం పాప ఆమెకి ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల మంచి బాగుంది, అంత బాగుంది కానీ ఆమెకి ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయింది. ఆ డే అంతా షూట్ అంతా నాకు నష్టం అయిపోయింది, ఒక 2 lakhs నష్టం వచ్చింది అప్పటికి. రావడం వల్ల అప్పుడు శేఖర్ మాస్టర్ పూర్తి భుజాలకు ఎత్తుకున్నాడు తను కూడా. అరే అన్నకి ఇంత లాస్ వస్తుంది మనం ఎందుకని చెప్పి తను పూర్తి బాధ్యత తీసుకొని ఎండకు కూడా పనిచేసేది. అప్పుడు 45 degrees ఎండ మా దగ్గర జగిత్యాల్లో. అది గున్నాకున్న సిన్నది ఏదైతే మీరు ప్రోమో వదిలేరు ఫస్ట్, ప్రోమోకున్న ఐపు ఫుల్ సాంగ్ వచ్చిందంటారా? అదే అంటున్నారు జనాలు, మరి ఎక్కడ మిస్ అయింది అర్థం కావట్లేదు అసలు. అంటే మేమైతే చాలా జెన్యున్గానే కష్టపడ్డాం, హానెస్ట్గా మంచి క్రియేటివిటీ కూడా బాగా వచ్చింది. మా కెమెరామెన్ డిఓపి అరుణ్ కానీ, తర్వాత శేఖర్ వైరస్ కానీ, హీరోయిన్స్, తర్వాత నటీనటులు అందరూ కూడా చాలా కష్టపడ్డారు, డాన్సర్లు కూడా. ఎక్కడ మిస్ అయింది సోల్ అనేది అర్థం కాలేదు. నాకు తెలిసైతే నేను నాకున్నటువంటి అనుభవంలో అనలైజ్ చేస్తే, ఒకటి ఆ కుమ్మరోళ్ళ చిన్నదనే పదం తీసేయడం వల్ల కొంత అంటే పబ్లిక్ కొంచెం అదైపోయినారు. ఏమైందంటే ఫస్ట్ విన్నది అదిగా డిసప్పాయింట్ అయిపోయి అదే పెట్టుకోరు తప్ప అది పెట్టుకొని దీని క్రియేటివిటీని చూడలేకపోయినరా అనిపించింది. ఇప్పుడు ఒక పదం మిస్ అయినంత మాత్రాన పాటలో సోల్ అయితే ఉంటుంది కదా. కుమ్మరోళ్ళ చిన్నది ప్లేస్లో గునుకపూల చిన్నది వచ్చింది. గునుకపూల కుమ్మరోళ్ళు పక్కకి పెడితే పాటకైతే సేమ్ కష్టపడతాం మేము, దాన్ని చూడలేకపోయినరా అదొక్కటి తీసుకొని అక్కడనే డిస్టర్బెన్స్ అయిపోయి ప్రజలు మరి మా కష్టాన్ని చూడలేకపోయినరా అర్థం కాలే అంటున్నారు. ప్రోమోకి వచ్చిన హైపు ఫుల్ సాంగ్ రాలేదు అంటున్నారు. ప్రోమోలో కూడా అవే సీన్స్ ఉంటాయి కదా, ప్రోమోలో కూడా ఫుల్ సాంగ్లోవే కట్ చేసి పెడుతుంది దాదాపు. సెపరేట్గా దానికోసం ప్రోమోని సెపరేట్ షూట్ ఏం చేయం కదా. సో ప్రోమో ఉన్నంత పల్లవి వస్తుంది ఫుల్ సాంగ్లో, మీదంతా దాన్ని మించే ఉన్నది దాదాపు. కానీ మరి ఎక్కడ మిస్ అయిందో అర్థం కాలేదు నాకు.
సరే ఏదేమైనా ప్రజలే అల్టిమేట్ జడ్జిమెంట్ వాళ్ళ జడ్జిలు వాళ్ళే కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా శిరస వహించుడే నెక్స్ట్ టైం అవి తప్పులు జరగకుండా చూసుకుంటాం అట్లేం లేదు. సో ఈ సాంగ్ మీరు అనుకున్న బడ్జెట్లో అయిపోయిందా, ఎక్కడైనా ప్రొడక్షన్లో ఏమైనా లోప్స్ వచ్చినాయి అంటారా, ఏం చెప్తారు? కొంచెం అంటే అనుకున్న దానికంటే కొంచెం పెరిగింది. అయినప్పటికీ కూడా మా కొరియోగ్రాఫరు డిఓపీలు అంతా గుంజుకొచ్చారు బడ్జెట్ని నా కోసం. ఎంత గుంజుకొచ్చినా అయింది, బాగానే ఖర్చు అయింది, అరే బాగానే ఖర్చు అయింది. చూద్దాం. నేను అంటే నాకు ఇప్పటికీ నేను ఎప్పుడైనా చాలా సహజంగా చేస్తా పాటలు. నా అన్ని మన ఎంఈ మ్యూజిక్లో ఖర్చు నేను ఎక్కువ పెట్టాను ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎడ్ల బండి కావాలంటే ఊర్లోకి వెళ్ళి ఒక ఎడ్ల బండి పోతుంటే వాళ్ళని ఆపి తీసుకుంటా. ఎవరైనా నాట్లేసే సీన్ వస్తే నాట్లేసే వాళ్ళని కాసేపు వాళ్ళని బతులాడి కొంచెం వాళ్ళని పాటలలో మమ్మల్ని కొంచెం అభిమానిస్తారు కదా, చూడగానే ఆ పలానా మా మల్లిక్ తేజ్ వచ్చిండని చెప్పి కాసేపు సపోర్ట్ చేస్తారు ఊర్లో ఏ వస్తువులైనా. సో ఈ పాటకు వచ్చేసరికి కొంచెం అన్నీ అంటే కొనాల్సి వచ్చింది ప్రతిదీ కూడా. ఆ పెండ కాడికి వెళ్ళి పెండ కూడా ఆ పిడికలు కొట్టేది ఉంటుంది చూసారు, అది కానీ ప్రతిదీ కొన్నాం ఇందులో. అన్న మీరు చాలా పాటలు పాడారు, నాకైతే ఎస్పెషల్లీ ఒక సాంగ్ అయితే మదనా సుందరి అని ఒక పాట ఉంటుంది, బాగుంటుంది. అసలు ఆ పాట మా ఆడియన్స్ కోసం ఒకసారి ట్రై చేయండి. మదనా సుందారి నా మామ కొడుకొచ్చే మంచం చెయ్యావోయ్ వడ్లొల్లా చారి మల్లచ్చే అయితారం మనువు కుదిరింది మాకు ఆని మనసెంతో సింగారం నవ్వెంతో బంగారం మదనా సుందారి నా మామ కొడుకొచ్చే మంచం చెయ్యావోయ్ వడ్లొల్లా చారి. అంటే కొత్తగా పెళ్ళి కుదిరిన అమ్మాయి ఒక తాత వయసు ఉన్నటువంటి ఒక వడ్లలో చదివి నాకు మంచం ఇట్లా చేయి అట్లా చేయి అని అన్ని చెప్తుంది. అందులో కొలతలు కాళ్ళ కట్టకు 2 చిలుకలు దించు కొంచెం ఎక్కతక్క పెట్టు కొలత, మా వాడు కొంచెం ఎత్తుంటాడు నా కాబోయే భర్త, ఇట్లా చిలిపిగా ఆమె కోరికలన్నీ చెప్పుకుంటూ చేపించే పాట. దానికి గొప్పగా ఆదరించారు ప్రజలు కూడా. అవును, ఇప్పటికి వింటూనే ఉంటారు ఆ పాటలు. ఇప్పుడు గున్న సిన్నదే అనే సాంగ్కి బిఫోర్ ఆఫ్టర్ ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా మరి మీకు? వచ్చినాయి, అంటే చాలా రోజుల తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చారని కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఇక ఉంటారు కదా మాకు కొంతమంది మమ్మల్ని ఇష్టపడేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే హ్యాపీ, వాళ్ళే ఒక సక్సెస్ కొట్టినట్టు. ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి, ఎవరు కాల్ చేశారు, ఎవరు మెసేజ్ చేశారు? బిఫోర్ అంటే చాలామంది నాకు ఫ్యాన్స్ కానీ తర్వాత ప్రజలు కానీ నా వెల్ విషర్స్ అందరు చేసిండ్రు. అందులో భాగంగా ఈ ప్రోమో రిలీజ్ కంటే ముందు మణిశర్మ గారు కాల్ చేశారు. మూవీ డైరెక్టర్ మణిశర్మ గారు కాల్ చేసి పాట ట్యూన్ బాగుంది అమ్మ, చాలా బాగుంది, నేను నెక్స్ట్ ఒక మూవీ కనుక ఒకటి ప్లాన్ చేస్తున్నా, ఆ కథకి సరిగ్గా సరిపోయేటట్టుంది, ఒకవేళ అలాంటి అవకాశం వచ్చినప్పుడు నేను మళ్ళీ కాల్ చేస్తారండి అని తను పెద్ద ఆయన చేశారు. చాలా గొప్పగా అనిపించింది, ఎందుకంటే ఆయన పాటలు వినుకుంటూ పెరిగిన వాళ్ళం. గతంలో తన దగ్గర నేను కొన్ని రోజులు పని కూడా చేసిన ఒకప్పుడు. సో ఆయననే కాల్ చేసి అడగడం అదొక మంచి కాంప్లిమెంట్ అది. ఓకే, ఇంకొకరు కాల్ చేశారు. తర్వాత ఫుల్ సాంగ్ రిలీజ్ తర్వాత జీవిత రాజశేఖర్ గారు చేశారు. ఓ రాజశేఖర్ గారు ఇప్పుడు వాళ్ళు తీయబోయే సినిమాలో కూడా పెడదాము అని మాట్లాడినరు. తర్వాత వాళ్ళ అమ్మాయిని కూడా నెక్స్ట్ ఒక పాట మీరే రాయండి దాని మూవీలోనా లేకపోతే ప్రైవేట్ సాంగ్ అంటారు? ప్రైవేట్ సాంగ్ ఒకటి ప్లాన్ చేద్దామన్నారు. మూవీలో కూడా ఒక పిలిచారు, కానీ నేను రేపో ఎల్లుండో పోతా, వాళ్ళు షూట్లో బిజీ ఉన్నారు, అగ్రిమెంట్ చేసుకుని రమ్మని చెప్పారు వాళ్ళు కూడా. ఫైనల్లీ జీవిత రాజశేఖర్ గారు కూతుర్ని ఫోక్ ఇండస్ట్రీ తీసుకురాబోతున్నారు. అంటే అమ్మ కూడా చాలా ఎంత హానెస్ట్గా మాట్లాడారు, సింపుల్గా మాట్లాడినారు. ఇట్లాంటి పాటను ఒకటి ప్లాన్ చేయమ్మా, మంచిగా దానికి ఏది ఉన్నా నేను చూసుకుంటా అని అన్నారు. అప్పుడు వీలైతే మన ఛానల్ రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తా పాటని. ప్రొడ్యూసింగ్ వాళ్ళేనా లేకపోతే మీరు? వాళ్ళే చేస్తారు పాట కూడా రెడీ చేసిన, కానీ ఇప్పుడు వినిపియ. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడుగుతారు కదా, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అదే అడుగుతారు కాబట్టి వినిపియ అని చెప్తున్నా. అందుకే. అండ్ ఈ సాంగ్ అంతా ఎక్కడ షూట్ జరిగింది, ఎన్ని రోజులు షూట్ చేశారు? ఎందుకంటే బేసిక్గా మేము వింటూ ఉంటాం, టైం లిమిటెడ్స్ ఉంటాయి, డేట్ లిమిటెడ్ ఉంటుంది అనేసి కూడా వింటూ ఉంటాం. యాక్చువల్లీ అసలు ఈ 2 డేస్లో అయిపోవాలి, 2 డేస్లో అయిపోయింది. ఒక రోజు వేస్ట్ అని చెప్పిన షూట్ మీకు 3 days పట్టింది. కొండగట్టు మా దగ్గర అంత జగిత్యాల జిల్లాలోనే కొండగట్టు, తర్వాత లక్ష్మీపూర్ ఆ ప్రాంతంలో చేసినాం షూటింగ్ అంతా. పల్లె జీవన విధానానికి కూడా చాలా దగ్గర ఉంటుంది. సో అలాంటి పాటలు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే మా ఛానల్ పుట్టుకనే పల్లె జీవన విధానం కోసమే పుట్టింది. అది మ్యూజిక్ అంటే పల్లె నుంచెల్లే పుట్టింది. అందుకే పల్లె పాటల బండి అని పెట్టిన నేను. ఆ బండిలో ఎంతమంది అయినా ఎక్కేస్తారు, కొత్త పాటలు ఎత్తుకొని వస్తాను, బండిలో ఎక్కేస్తారు. అంటే నేను చిన్నప్పటికెళ్ళి పుట్టి పెరిగిందంతా పల్లెటూరులోనే కాబట్టి నాది కంప్లీట్ వాస్తవానికి పల్లెటూరు జీవన విధానాన్ని చూపించడానికి నేను నిత్యం ఆరాటపడుతూ ఉంటాను అనమాట. అంటే పబ్లిక్ ఇప్పుడు వాళ్ళ శ్రమ సౌందర్యం కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు, వాళ్ళ సంస్కృతి సంప్రదాయం, యాస భాష, ఇదంతా ప్రపంచానికి తెలియాలి. ఇప్పుడు కొన్ని నేను ఉపయోగించే పదాలు
ఇప్పుడు దీంట్లో కూడా ఉపయోగించడం గడిగొయ్యలు అని, గడిగొయ్యల మీదకి వెళ్ళి సైగ, కట్టెల దాడి మీదకి వెళ్ళి కన్ను గెలుపవే, పందిరి గుంజ, ఇట్లాంటివన్నీ పల్లెటూళ్ళలోనే ఉంటాయి ఇవి. సో ఇప్పుడు నా తరం వరకు తెలుస్తుంది ఇవన్నీ. నా తర్వాత ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్ కానీ ఇంకో జనరేషన్ కానీ ఈ గడిగొయ్యాలంటే ఏంటిది, గడిగోలంటే ఒకప్పుడు గేట్ లాగా వాడుకున్నట్లు. ఇట్లా ఇప్పుడు గేట్లు పెడుతున్నాం మనం, ఇంటి ముందర గేట్ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఏంటంటే పెరట్లో ఏమైనా గొడ్లు బర్రెలు పడకుండా ఒక ఇంటికి గేట్ లాగా పెట్టుకుంటారు. 2 కొయ్యలు ఇట్లా వాతి వాటికి హోల్స్ వేసి మళ్ళీ మధ్యలోకి వెళ్ళి ఒక 3 ఇట్లా అడ్డం వస్తాయి ఇట్లా కట్టెలు, వాటిని గడిగోయలు అంటారు. అవి పెట్టుకుంటే గొడ్లు బర్రెలు ఇంట్లోకి రావు, చేన్లో పడేయని ఉంటుంది. దడి అంటారు. దడి అంటే పెరటికి చుట్టుగా ఇట్లా ఇంటి కూడా కంచెలాగా ఇట్లా పెట్టుకుంటారు అనమాట. కాంపౌండ్ వాళ్ళు ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు ప్రహార్ గోడ అట్లుంటుండే. అవి మేము చిన్నప్పుడు చూసినాయి అన్నట్టు. నేనేంటంటే ఇప్పుడు నేను కొన్ని వాడే పదాలు అంటే పుస్తకాలలో కూడా ఉండకపోవచ్చు, అలాంటి పదాలు ఫ్యూచర్లో దాని అర్థం ఇది ఏంటి తెలియకుండా కానీ ఇది ఏంటి తెలుసుకోవాలని తపనైనా ఉంటుంది ఎవరికైనా ఫ్యూచర్లో. అంటే మరో యూట్యూబ్ అనేది ఒక పెద్ద వేదిక, ప్రపంచం అంతా ఒకేసారి చూస్తుంది. కాబట్టి అలాంటి వేదిక మీద నాకు ఒక అవకాశం ఉంది కాబట్టి అలాంటి పదాలు పెట్టాలని నాకు ఒక ఆలోచన ఉంటుంది. సో అందుకని పల్లె జీవన విధానం చుట్టే తిరుగుతుంది నా సాహిత్యం కూడా ఎప్పుడైనా. మీరు ఫోక్ ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. ఫోక్ ఇండస్ట్రీ వల్ల మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? ప్లస్ అయింది, చాలా ప్లస్ అయింది. అసలు యాక్చువల్లీ నేను సినిమా వైపు ఉన్నాను. నేను ఎక్కువ సినిమా వైపు ఉన్నవన్నీ ఒక్క చిన్న కారణంతో నాకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అప్పటి ఇబ్బందుల వల్ల నేను ఫోక్లో ఒక సాంగ్ రాస్తే అది హిట్ కావడం వల్ల పూర్తి స్థాయి అవకాశాలు ఇక్కడ వచ్చినాయి. అప్పుడు నేను సినిమా వర్క్స్ కంటే ఎక్కువ ఫోక్ సాంగ్స్ వల్లనే నేను ఇవాళ జనాలకు కూడా తెలిసిపోయినా, దానివల్ల నేను ఫైనాన్షియల్గా కొంచెం సెట్ అయినా, దానివల్ల ఇప్పుడు పేరు ఎంత కీర్తి అయినా ఏదైనా ప్రతిదీ ఫోక్ సాంగ్స్ వల్లనే జరిగింది నాకు. ఇంకోటి 1200 రాజిరెడ్డి అనే ఒక పాట ఉంటుంది. ఆ పాట ఇప్పటికి వింటూ ఉంటాం. ఒక్కసారి మా ఆడియన్స్ కోసం. 1200 రాయిరెడ్డి నువ్వు పైలంగా దిత్తివే రాయిరెడ్డి, బొంబాయి కోతివే రాయిరెడ్డి, నువ్వు రాన్వోను కత్తివే రాయిరెడ్డి, కూలికైనా కొత్తలు రాయిరెడ్డి, కూరాడు కుండల దత్తే రాయిరెడ్డి, అంకిచ్చి బొంకిచ్చి రాయిరెడ్డి, బతుకు అంగట్ల ఒత్తివిర రాయిరెడ్డి, రాయిరెడ్డి ఆ 1200 రాయిరెడ్డి నువ్వు పైలంగా దిత్తివే రాయిరెడ్డి. సూపర్. అసలు ఈ పాట మీనింగ్ ఏంటన్నా? అసలు వెరైటీ ఉంది. ఏం లేదంటే మామూలుగా ఒక అంటే ఎదిగిన కొడుకు ఏం పని చేయకుండా ఇంట్లో తండ్రి కష్టపడినటువంటి డబ్బులను తీసుకొని పోయి అటు పోతా పని చేసేస్తా సంపాదించుకొస్తా, ఇటు పోతా పని చేసుకొస్తా సంపాదించుకొస్తా అని డబ్బులు తీసుకొని అన్ని ఖర్చు చేసుకొని వస్తాడు అనమాట. పోయినోడు పని చేయకుండా మళ్ళీ రానుకోను కంటే అటు ఎంత వేగంగా పోతుండో పైసలు తీసుకొని మళ్ళీ అంత వేగంగా ఇంటికి వచ్చి మళ్ళీ లావారా తిరుగుతున్నాడు. ఇంకెప్పుడు నువ్వు పేరుకి వస్తావురా, ఎప్పుడు నువ్వు మమ్మల్ని చేస్తావు, ఎప్పుడు నువ్వు మన మంచి ఒక ఉద్యోగం సంపాదించుకుంటావు అని తిడతారు తల్లిదండ్రులు. అట్లా సాహిత్యం పరంగానేమో ఒక సమస్య ఉంటుంది. చాలా మంది దాన్ని గ్రహించగా ఆ బీట్కి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎక్కువ. అన్న మీరు 2 ఇండస్ట్రీలో చూసారు, ఇక్కడ ఫోక్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ. సో సినిమా ఇండస్ట్రీలో కష్టాలు ఎట్లుంటాయి, ఫోక్ ఇండస్ట్రీలో కష్టాలు ఎట్లా ఉంటాయి? సో ఏం చెప్తాం? అంటే ఫోక్ ఇండస్ట్రీలో అవకాశాలు తొందరగా వస్తాయి, ప్రతి దాంట్లో డబ్బులు ఇస్తారు మళ్ళీ. ఓకే. సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే అదృష్టం, ఎంత ప్రతిభ ఉన్నా అదృష్టం తోడవాలి. ఇక్కడ ఒక్కోసారి తిండికి లేనటువంటి వాళ్ళు కూడా రోడ్ల మీద ఉపాసం ఉండి అవకాశాల కోసం తిరిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇక్కడ అవకాశాలు లేట్గానే వస్తాయి, వచ్చినా అదృష్టం కలిసి రావాలి, సక్సెస్ కొట్టాలి. ఇక్కడ చాలా అంటే నిలదొక్కుకోవడానికి చాలా లాంగ్ టైం అవసరం ఉంటుంది సినిమాలో. ఫోక్లో అయితే నీకు తొందర అయిపోతుంది. కాకపోతే ఏదైనా కళనే ప్రతిభకు తొందరగా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి యూట్యూబ్లో కొంచెం అవకాశాలు తొందరగా వస్తాయి, ఎక్కువ వస్తాయి. కాకపోతే సినిమా అనేది అల్టిమేట్, అది ఆకాశం. ఎప్పటికైనా అది ఎవరి కోరికైనా సినిమా అని ఉంటుంది ఎప్పటికైనా. త్వరలో మలిక్ తేజ గారు సర్ప్రైజ్ అవుతారు ఇండస్ట్రీలో. స్టోరీ సిద్ధమైంది, కథ కూడా సిద్ధమైంది. డైరెక్షన్ చేస్తా. లిరిక్స్ నేను రాయను, అంత వేరేలతో రాపిస్తా. డైరెక్షన్ మ్యూజిక్ చేస్తా. భారీ బడ్జెట్ మూవీ అంటాం. మంచి బడ్జెటే. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కదా రాజ్కుమార్ అన్న ప్రొడ్యూసర్. నేను ఆ సినిమా ఖచ్చితంగా. నిజంగా ఇండస్ట్రీకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? స్టార్టింగ్లో నేను మామూలుగా నాకు సినిమా పాటలు రాయాలని ఇట్లా చిన్నప్పటికీ ఉండే పాడుతుంటే నేను ఎక్కువ గణపతి మండపాల దగ్గర మా స్కూళ్ళల్లో ఇట్లా పాడుతుంటే, ఆ సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో నేను ఎప్పటికైనా సినిమాకి పాట రాయాలి అనే కోరిక బలంగా ఉండే నాకు. సినిమాకి వెళ్ళాలి, ఏం చేస్తానో ఏమో కానీ సినిమాకి వెళ్ళాలి అంత. సినిమా అంటే ఒక పిచ్చి నాకు. అప్పుడు నేను ఒక్కొక్క సందర్భంలో నేను స్కూల్ టైంలో ఒక రోజు 4 సినిమాలు చూసిన రోజులు కూడా నాకు ఉన్నాయి. రోజు 4 సినిమాలు. ఇవాళ ఇక్కడ మార్నింగ్ షో ఇక్కడ చూసి, మ్యాట్ని అక్కడ చూసి, ఫస్ట్ షో చూసి, సెకండ్ షో చూసి, లారెక్కి మళ్ళీ ఇంటికి పోతుంట. అట్లాంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి నా జీవితంలో. అంటే సినిమా నుంచి నేను అంత పిచ్చినట్టు నాకు సినిమా అంటే. సో అనుకోకుండా నాకు ఈ ఫోక్ వైపు వచ్చి ఇందులో సక్సెస్ కొట్టిన పర్లేదు, దేవుని దయ వల్ల ఇప్పుడు ఈ మాత్రం ఉన్నంటే ఫోక్ దయ వల్లనే. కానీ ఎప్పటికైనా అల్టిమేట్ సినిమా తీస్తా అని అనుకున్నా. ఇప్పుడు మొన్ననే కార్యాచరణ జరుగుతుంది.
నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కంపల్సరీ స్టార్ట్ చేస్తా సినిమా. ఎప్పుడైనా అనిపించింది అన్న ఇదంతా అవసరమా, పొలం పని చేసుకుంటే అయిపోయేది కదా, ఇండస్ట్రీ మన వల్ల కాదు అనేది? లేదు, నాకు ఎప్పుడు అనిపించాలి. నాకు ఎప్పుడు కూడా అసలు నేను చేయలేను అని అనుకోలేదు ఎప్పుడు. ఎందుకంటే సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది అనేసి వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కదా. నేను అది కూడా చూసిన. నేను చాలా కొన్ని ఏళ్ళు వెయిట్ చేసిన. నేను కూడా తిరిగిన, నడుచుకుంటా, కాలు నడక అనేక ఆఫీసులు తిరిగిన. అప్పుడు కూడా నాకు అనిపించాలి నేను కొడతా, ఎప్పటికైనా ఖచ్చితంగా కొడతా అని ఒక గట్టి మొండి బలుపు అంటారు కదా, ఏమంటారు మొండి ధైర్యం కూడా బలుపే అది ఒక రకంగా. అట్లా ఉండే నాకు. ఓకే. సో నేను ఆ మొండి ధైర్యమే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. మా తాత మేకల వెంకయ్య, మా అమ్మ, ఇట్లా మా వాళ్ళంతా సపోర్ట్ బాగా, మా ఊరు జనం, నా ఫ్రెండ్స్ వీళ్ళంతా నాకు బాగా సపోర్ట్. నువ్వు చేస్తావు అని నమ్ముదురు ఇట్లా. నాకు కూడా మొండి ధైర్యం. నా కష్టాలు ఎక్కువనే, బాగా చిన్నప్పటికెళ్ళి చాలా కష్టాలు పడినా. కానీ ఏం కష్టాలన్నా మాకు చెప్పన్నా. అన్నీ చాలా కష్టాలు పడ్డా అంటే ఎవరైనా పడతారు, కానీ అందరికంటే నేను ఎక్కువ పడినా అని నాకు అనిపిస్తుంది. ఎవరి లైఫ్లో అలా కనిపిస్తాయి కదా. అన్ని కష్టాలు ఉన్నా నేను కష్టాలను ఎప్పుడు కళకి అడ్డం తెచ్చుకోలేదు. రవితేజ గారు అంటారు కదా, నా కళ ఎప్పటికీ, నా డ్రీమ్ ఒకటే లక్ష్యం, సినిమా పాట ఇంతే. ఓకే. అందుకే కళామ తల్లి వరించింది, ఇలా ప్రజలు దీవించారు. ఓకే అన్న, మీరు ఒక పాట మీద చాలా ఎఫెక్ట్ పెట్టి చేస్తుంటారు. ఒక్క పాటకి మరింత ఎఫెక్ట్ పెట్టిన పాటలు చాలా ఉంటాయి అనుకో. సో ఆ ఎఫెక్ట్ తగ్గట్టు రిజల్ట్ వచ్చిందా? ఏదైనా సాంగ్ ఉందా? ఉంది, మొన్న గంగమల్లు సాంగ్ అట్లనే ఉంది. మంచి బాగా అనుకున్నాం, దానికి కూడా ఖర్చు బాగా పెట్టినాం. మారేడు మిల్లి పోయినాం. ఫస్ట్ టైం నా సాంగ్కి అవుట్డోర్ లొకేషన్ ఎప్పుడు పోలే నేను. అరే పోయినాము, ఎక్స్పెక్టేషన్ బాగానే ఉండే. ఎందుకో మరి మా ఛానల్ కల్చర్కి, పాట కల్చర్కి మ్యాచ్ కాలేదా అర్థం కాలే. సో దాన్ని ఎక్కువ ఆదరించారు జనాలు. దాని ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఒకసారి ఆడియన్స్ కోసం పాడన్న పాట. గంగనేర జట్టెక్కినా గంగుబాయి, గంపెడన్ని పండ్లు తెచ్చినా గంగుబాయి, అరే దూర పండ్లు ఉంటే గంగమల్లు, దోషడన్ని వెట్టి పోయి గంగమల్లు, కొనగొమ్మ సింతెక్కినా గంగుబాయి, ఓనగాయ నీకు తెచ్చినా గంగుబాయి, అబ్బ ఒగరొగరు ఉంటాదేమో గంగమల్లు, ఒక్కడైతే ఇచ్చి పోయి గంగమల్లు, అరే సంతురాల నిమ్మకాయలు గంగుబాయి, సంచి నిండబట్టుకొచ్చిన గంగుబాయి, అబ్బ సప్పగుంటాయేమో గంగమల్లు, సప్పరించి తింటాలేవో గంగమల్లు, లోపట లోపట లొట్టలే నగంగుబాయి, మీదికి మిట్టలే నగంగుబాయి, నిన్ను చూడకుంటే గుట్టలే నగంగుబాయి, నిన్ను చూసినాక రావు మాటలే నగంగుబాయి. ఇట్లుంటది పాట. వాడుతుంటే మాకు తెలియని ఒకటి డాన్స్ స్టెప్ వేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. అదే దీని మీద ఎక్స్పెక్టేషన్ బాగుండే, ఎందుకో పబ్లిక్ కనెక్ట్ కాలేకపోయింది. కొంచెం డిసప్పాయింట్ చేసింది. నేను కూడా మళ్ళీ ఎక్కువసేపు కాను. నేను ఇబ్బందుల పరంగా, కష్టాల పరంగా ఉంటాయి చాలా, కానీ నేను చేసిన మేకింగ్ పరంగా ఫెయిల్యూర్స్ అనేది ఒక 10%, 90% సక్సెస్ ఉంటుంది నాది కంపల్సరీ. కాకపోతే నేను ఫెయిల్యూర్కి కుంగిపోను, సక్సెస్కి పొంగిపోను. మొత్తం రవితేజ గారు కనిపిస్తున్నారు మీ మాటలు. అంటే నేను అన్ని చూసుకుంటూ వచ్చినా కాబట్టి నాకు ఏది పెద్ద నేను పొంగను. సక్సెస్ వచ్చిన పొంగను, ఫెయిల్యూర్ అయినా కానీ ఒక అరగంట బాగా ఆలోచిస్తా. కొంచెం బాధ అనిపిస్తుంది ఎవరికైనా. ఇప్పుడు ఒక సక్సెస్తో నెక్స్ట్ అవకాశాలు కూడా ముడిపడి ఉంటాయి, ఆధారపడి ఉంటాయి. సక్సెస్ వచ్చిందంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది, సక్సెస్ని చూస్తారు తప్ప ప్రతిభను చూడరు ఎవరు. సక్సెస్ ఎంత ఉందనేది చూస్తారు అంతే. సో అట్లా కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. ఒక అరగంట బాధపడతా, ఆలోచించి మళ్ళీ నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తా. వెంటనే నేను కోలుకుంటా. ఓకే. మళ్ళీ నా టీంను కూడా మోటివేట్ చేస్తా కంపల్సరీ వెంటనే. మీ టీం కూడా చాలా చక్కగా ఉంటుంది. మేకింగ్ వీడియో చూస్తుంటాం కదా, నా టీం నాకు బాగా సపోర్ట్. అండ్ కవిత గారి నేతృత్వంలో ఒక బీసీ యుద్ధం మీద ఒక పాట పాడారు. అవును, చాలా మందికి ఇన్స్పిరేషన్. అండ్ గవర్నమెంట్ గురించి ఒక డ్రగ్స్ కూడా ఒక పాట పాడారు. అవునవును. సో ఒక పాటతో మొదలెట్టండి అన్నది. పెడదారి బట్టి యువత చెడు బాట నెల్లుతుంది, పెడచెవిన బెట్టి భవిత నట్టేట మునుగుతుంది, చిన్న పోరగాన్లే సన్న సూదులాతో నెత్తురులో మత్తు గలిపి మైకౌల దూలుతుండ్రు, మంటల్లగాలుతుండ్రు, పెడదారి బట్టి యువత. ఓ చదువుకునే తమ్మ ఎదిగేటి ల్యాత కొమ్మ, ఓ చదువుకునే తమ్మ ఎదిగేటి ల్యాత కొమ్మ, సరస్వతి చెల్లెమ్మ సక్కాటి పూలరెమ్మ, సరస్వతి చెల్లెమ్మ సక్కాటి పూలరెమ్మ, ఈ డ్రగ్స్ మాయలోన పడకు చిన్న వయసులోన, అందాల జీవితాన్ని అంగాడి చేసుకోకు, అగ్గీల ఓసుకోకు, పెడదారి బట్టి యువత. డ్రగ్స్ నివారణ కోసం రాసినటువంటి పాట. అబ్బా, ఎంత కనెక్ట్ అవుతారన్న జనాలు. అసలు ఎట్లా రాయాలనిపించింది అన్న అంత క్లారిటీగా? గతంలో అక్కడిక్కడ వినేటోళ్ళం, సినిమాలో చూసేటోళ్ళం, డ్రగ్స్ ఆట ఇదాట అదాట అని. ఈ రోజుల్లో పల్లెలలో కూడా వచ్చినాయి. అరే పల్లెటూర్లలో కూడా వచ్చిన చిన్న పిల్లగాళ్ళు వాళ్ళకి తెలియకుండానే డ్రగ్స్కు అడిక్ట్ అవుతుంటే చూసి
నాకు అసలు ఇప్పుడు నేను ప్రధానంగా ఎక్కువ సమాజం విషయంలో బాధపడేది ఒకటి ఏంటంటే ఈ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు యువత. దాన్ని ఎక్కువ నా మనసు ఎప్పుడు మదన పడుతూ ఉంటుంది, దీన్ని ఎట్లా అని. సో ఇదొకటి. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అసూయ, కుళ్ళు, దాని మీద కూడా నాకు బాగా చిరాకు వస్తుంది ఈ మధ్య. ఎందుకని ఎట్లా తయారవుతారు మనుషులు? నేనున్నాను, నా ప్రతిభ మీద నేను ఆధారపడాలి. అవును. అవతలోడి పతనంలో వీడి ఆనందం వెతుక్కుంటున్నాడు అసూయ వల్ల. అట్లాంటి సమాజం కాదు, మాలో కూడా ఉన్నారు. అన్ని లేదు, సమాజమే కుళ్ళుమయం, అసూయమయం అయిపోయింది. అంటే ఓర్వలేక మన గురించి మన నుంచి హెల్ప్ పొందినోడు కూడా మన ముందర మనల్ని ఎత్తుకుంటాడు, జోకుతాడు, మోస్తాడు. బయటకు వెళ్ళిన తర్వాత 9 మంది మన గురించి నెగిటివ్ మాట్లాడితే వీడు కూడా అందులోనే కలిసి నెగిటివ్ మాట్లాడతాడు. ఇంకోటి ఇది కుళ్ళుకోవడమే కాదు, ఈ మధ్యలో బ్లాక్ మ్యాజిక్ కూడా చేస్తుంటారంట. నిజమేనా ఇవన్నీ? బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు. మరి బ్లాక్మెయిల్ చేస్తారు, బ్లాక్ మ్యాజిక్ కూడా చేస్తారు. బ్లాక్ మ్యాజిక్ కూడా చేస్తారు, అంతా చేస్తారు. అంటే ఇదంతా మనిషి లోపల కుళ్ళు బాగా పెరిగిపోతుంది. అంటే ఎవడి పని వాడుకుంటే కుళ్ళు ఉండదు, అసూయ ఉండదు. ఎవడి పనిలో వాడు బిజీ కావాలి. ఫస్ట్ భూమి మీద పుట్టినందుకు మన జన్మ ఏంటిది? ఇప్పుడు నా తండ్రి ఇది పొడిచిండు, అది పొడిచిండు కాదు, నువ్వేం పొడిచినావు అనేది ఇంపార్టెంట్. రేపు నీ కొడుకు నువ్వేమన్నా చెప్తావు. సో అసూయ, కుళ్ళు అనేది ఎక్కువ. అదొకటి. ఈ డ్రగ్స్ కంటే ఇంకా ప్రమాదకరమైంది అసూయ, కుళ్ళు. ఇంకా మీ లైఫ్లో ఎప్పుడన్నా సాడ్ మూమెంట్ ఏమన్నా వచ్చిందా? ఎప్పుడన్నా అనిపించిందా ఈ జీవితం ఎందుకు రా బాబు అనేసి? అంటే ఇండస్ట్రీలోనే కాకుండా పర్సనల్ లైఫ్లో వస్తాయి, ఎవరికైనా వస్తాయి. నేను కూడా మనిషిని కదా. ఇప్పుడు కూడా వస్తాయి. 40 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాల లోపల అనేక సంఘటనలు ఎదురవుతాయి. కొన్నిసార్లు చిన్నవి వస్తాయి, కొన్నిసార్లు పెద్ద. ఒక్కోసారి తట్టుకోలేనివి కూడా వస్తాయి. కానీ ఈ బతుకెందుకు నేను ఎప్పుడు అనుకోలే. ఈ బతుకెందుకురా అనుకోలే. ఈ సమయం వెళ్ళిపోతుంది అనే శ్రీకృష్ణుడి మాటను నేను బాగా విశ్వసిస్తా. ఈ సమయం వెళ్ళిపోతుంది అంటే ఈ సమయం నెక్స్ట్ నాకు ఒక మంచి టైం వస్తుందని ఆశావాహ దృక్పథంతో వెళ్తాను ముందుకు. నేను ఎప్పుడైనా ఈ బతుకెందుకని ఎప్పుడు అనుకోలే. నాకు చాలా కష్టాలు వచ్చినాయి. అవి కొన్ని పబ్లిక్కి తెలుసు, కొన్ని నాకు తెలుసు, కొన్ని మా ఊళ్ళోకి తెలుసు, కొన్ని ఇట్లా నా స్నేహితులకు తెలుసు ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా నేను ధైర్యంగానే ఎదుర్కొన్నా. సహనం, ఓర్పు కూడా ఎక్కువనే నాకు. అట్లా దానివల్ల ఎదుర్కొన్నా అంతే. నాకు పాటనే నా అస్త్రం అంతే. పాటతోనే నేను ఏదైనా. సో మా ఆడియన్స్ లక్ష్మక్క కోసం, ఆమె వాయిస్ కోసం, పాట కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి కాల్లోకి తీసుకుంటారా? తీసుకుందాం. లక్ష్మక్క ఫుల్ బిజీ అయిపోయింది పాట తర్వాత. రోజు ఇంటికి కూడా అభిమానుల ఫోటో ఇస్తుంది సెల్ఫీ. హలో చెల్లె, బాగుండారా? అమ్ముందా? ఒకసారి ఓకే, కాల్లోకి లక్ష్మక్క వచ్చేస్తుంది. ఆడియన్స్ ఓకేరా. లక్ష్మక్క మంచిగా ఉన్నావా? నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా. పాపం ఎండలో ఇవన్నీ లేకపోతే నువ్వు కూడా వచ్చేదే. ఒకసారి వాళ్ళు ఫోన్లో నీతో మాట్లాడతారు. ఇది టీవీలో వస్తుంది, ఇంటర్వ్యూలో కూర్చున్నా. నువ్వు మాట్లాడేదంతా లైవ్లో వస్తుంది. అసలు మాట్లాడు వాళ్ళతో. అక్క నమస్తే. నమస్తే నమస్తే. మొత్తానికి నన్ను అన్నం చేసినావు కదా, అసలే పెళ్లి కాలేదు. నువ్వు అక్క ఎందుకన్నా అమ్మ నాళ్ళు. నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లున్నావు? మొత్తానికి అయితే సెలబ్రేట్ అయిపోయినావు కదా. రోజుకి ఎన్ని ఫోటోలు ఇస్తున్నావు సెల్ఫీలు ఇంటికాడ? దేవుడు ఇప్పుడు కర్ణించినట్టుండు. ఎట్లా అనిపిస్తుంది మొత్తం సక్సెస్? బాధ అనిపిస్తుందా? బాగానే అనిపిస్తుందా? ఓకే, ఒక్కసారి మా ఆడియన్స్ కోసం మళ్ళీ ఒక్కసారి పాడతావా? వెయిటింగ్. కట్ల కట్ల మిరపకాయ కాళ్ళ గుత్తులు మెరియనాయ బొట్ల బొట్ల పోకట్ల చిన్నది చెల్ బొట్ల బొట్ల సీరది పోకట్ల చిన్నది ఆ బంతి సెలియ నీకు ఇత్తగాని చెన్నగోడ వీనికే సేతులియవేగా చెన్నగోడ వీనికే సేతులియవే. ఇంకా ఇంకా గురియవన్నే ఇంకానా? గురియవన్నే వాడు అలసిపోయాను అప్పుడే. గురియవన్న సీర గట్టి గుద్దినట్టు గోసి పెట్టి గున్న గున్న పోకట్. గురియవన్న సీర గట్టి గుద్దినట్టు అట్లా అవుతుంది. అంతేనా? కుమ్మరాల సిన్న. మళ్ళీ రీటేక్. గురియవన్న సీర గట్టి గుద్దినట్టు గోసి పెట్టి గున్న గున్న పోయే గుమ్మడోళ్ళ చిన్నది చెల్ గున్న గున్న పోయే గుమ్మడోళ్ళ చిన్నది చిన్నది. ఓకే, సూపర్. ఎట్లా అనిపించింది పాడేటప్పుడు? మస్తు అనిపించింది సార్. అవునా? మల్లికన్నా ఏమన్నా ఇబ్బంది పెట్టిండా?
ఏమి ఇబ్బంది పెట్టలేదు ఆయన. ఎంత ఇచ్చిండు పైసలు? నీ అమ్మ. బాగానే ఇచ్చిండా? పైసల గురించి మాట్లాడుకోలేదు కదా. ఆహా, అన్న ప్రేమతో పాడినావంటావు అన్న మీద. ఆ, ఆ, మంచి అనిపిస్తుందా మరి ఇప్పుడు లైఫ్? డాన్స్ కూడా చేసినావు మొత్తానికి అయితే పాటలా? అట్లా చేతులు పని అన్నవాళ్ళు అంతే. ఏదో మల్లికనే చెప్తే చేసినావా? ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ కాల్లోకి వచ్చినందుకు. ఏమన్నా లాస్ట్ ఒక పాట పాడతావా మరి, నీకు ఇష్టమైన పాట? నాకు ఇష్టమైన పాట పాడాలా? పాడు. గురియ వన్నెల సీరే గట్టి కుచ్చంపు పట్టు రైక దొడిగి గున్న గున్న నీవే నడవాగా ఓ సుందరంగి గున్న మామీడను కుంటీనే జంతరు నమిలికల సీరే జాలి గుండ పేరు రకే చెన్న చెన్న నీవే నడవాగా ఓ సుందరంగి చెమ్మటెక్కలాడుకుందామా. ఓ సూపర్ సూపర్. అదే అన్న చెప్పిండు ఇంటర్వ్యూకి తీసుకొస్తాను, హెల్త్ బాగాలేదు అన్నాడు. హెల్త్ ఓకేనా ఇప్పుడు? ఆరోగ్యం ఆ, మంచిగా? దిష్టి కలిగినట్టుంది, దిష్టి తీసుకో, పార్టీ ఇట్టయిందిగా. దిష్టి ఎందుకు కలుగుతుంది సారు నాని? అదే ఎంత పెద్ద సక్సెస్ అయింది కదా, అందరు దిష్టి పెట్టినట్టు లక్ష్మక్క నా ముందే ఎదిగిపోయిందని. ఆ, ఏం చెప్తావు లాస్ట్కి మల్లికన్న గురించి? మల్లికన్నా లేకపోతే నేను లేననుకోండి అంతే. అయ్యా అంత పెద్ద మాట అంటారేంది? మీలో టాలెంట్ ఉంది, మీలో టాలెంట్ ఉందే గుర్తించిండు అన్న. థ్యాంక్స్ అమ్మ కాల్లోకి వచ్చినందుకు. మీరు చాలా బిజీ అయిపోయారు, మరి మాకెప్పుడు ఇస్తారో ఇంటర్వ్యూ? అత్తం మల్లికన్నా నేను ఇద్దరం వస్తారా? మళ్ళీ వస్తారా? అయితే ఇప్పుడు 5 మిలియన్ క్రాస్ చేసింది కదా, 15 మిలియన్ అయినాక మళ్ళీ వస్తారేమో. చూసారా బిజీగా అయిపోయింది లక్ష్మక్క, కట్ అయిపోయింది. సో ఫైనల్ అయితే మా ఆడియన్స్ అయితే హ్యాపీ ఫీల్ అవుతున్నారన్న. లక్ష్మక్క మంచి మనసున్న మనిషి, అంటే ఆమె నిజంగా ఒక మట్టి మనిషి. ఆమె పాట ఎంత ముద్దుగా పడుతుందో ఆమె వ్యక్తిత్వం కూడా బాగా ప్రేమ గుణం దగ్గర తీసుకుని. ఆ రోజు వాస్తవానికి కొద్దిగా ఇబ్బంది పడ్డది స్టార్టింగ్లో పాడేటప్పుడు, కానీ ఆమెకు కొంచెం టైం ఇచ్చి కొంచెం స్టూడియో వాతావరణం అంత అర్థమైనాక పాపం వాళ్ళకి ఏం తెలుసు. ఇప్పుడు చేను చిలకల్లా పనికోటలో ఒక్కసారి తీసుకొచ్చేకల్లా భయం అయ్యేసరికల్లా వాళ్ళ కోడలు కూడా పాపం బాగా ఎంకరేజ్ చేస్తుంది ఆమె. వాళ్ళ బిడ్డ కూడా ఎంకరేజ్ చేస్తుంది, వాళ్ళ కొడుకు ఎంకరేజ్ చేస్తాడు. మీరు చాలా గ్రేట్ అన్న, ఎందుకంటే కొత్త వాళ్ళకి లైఫ్ ఇచ్చి వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్స్ అయినారు, చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారు. చాలా గ్రేట్. మీరు ఈ ఫోక్ ఇండస్ట్రీలోనే ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేశారంటే రేపన్నాడు సినిమా చేస్తే ఇంకెంతమంది ఇంట్రడ్యూస్ చేస్తారో అనేసి చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మా అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలా మందిని గుర్తించి మీరు అవకాశాలు ఇవ్వాలన్నా. తప్పకుండా, నాకు అట్లే ఉంటుంది. నాకు ఎప్పుడైనా కొత్తగా తీసుకురావాలని ఉంటుంది. కష్టపడ్డానికి కష్టం విలువ తెలుస్తూ ఉంటారు కదా. చాలా మంది కృష్ణనగర్లో కూడా చాలా మంది ఒక్క అవకాశం కోసం. నాకు ఆ విలువ తెలుసు బ్రదర్, ఎందుకంటే ఒక్క ఛాన్స్ విలువ నాకు తెలుసు. ఇప్పటిలోకి కొంతమంది తెలుస్తలేదు, అంటే వస్తున్నారు కొంతమంది, వచ్చేదాకా ఒక రకంగా వచ్చినాక మళ్ళీ రకంగా ఉంటారు కొంతమంది. అంటే ఒక్క ఛాన్స్ అనేది ఈజీగా వస్తుంది కదా, ఈజీగా వచ్చిన వాళ్ళకి కూడా దాని విలువ తెలుస్తలేదు కొంతమందికి. కానీ ఇప్పుడు అమ్మ ఒక మాట చెప్పింది, అంటే నా తల్లి వయసు ఆమెది. ఒక మాట చెప్పింది, మళ్ళీ లేకపోతే నేను లేను అని చెప్పింది ఒక మాట. అట్లా అంత నిజాయితీ ఎవరు చెప్తారు చెప్పు? ఇప్పుడు అవకాశం ఇచ్చేదాకా ఉంటారు, యాక్షన్ చేసుకుంటే బాగానే, కానీ ఇచ్చిన తర్వాత నేనే గొప్ప నేనే అనేటోళ్ళు ఉంటారు తప్ప ఆ మాట అనేటోళ్ళు ఉంటారు దాదాపు. ఇప్పుడు ఆమె పాడేటప్పుడు ఎట్లుందో, పాడడం అయిపోయాక ఇప్పుడు హిట్ను కూడా ఆమె అట్లా మంచి ఒక ప్రేమగానే ఉంది ఆమె, అంటే పొంగిపోతలేదు ఆమె కూడా. అట్లా ఉంటే బాగుంటుంది, ఎప్పటికైనా సక్సెస్ఫుల్ మంచిగా వస్తాయి ఎవరికైనా. అమ్మ అంటే ఎమోషనల్ అన్న. ఇప్పుడు ఆ మాట చెప్పగానే నాకు కొంచెం లోపల కలుక్కుమన్నది గుండెలే. అందరు అమ్మల కోసం ఒక పాట, ఎమోషనల్ పాట ఏమన్నా ట్రై చేయండి. పొద్దు ఒడిసి నుండి సద్దు మనిగేదాకా కొద్దిగా ఆగకుండా కష్టము చేస్తావు, ఆడజాతికి నువ్వు ఆరని జ్యోతివి, ఓ ఆడజాతికి నువ్వు ఆరని జ్యోతివి, అమ్మానే కమ్మని పిలుపున్న మాతవి, వందనమే అమ్మా తల్లి దండము నీకమ్మా. ఆకాశ దేశాన అందాల జాబిల్లి అరచేత చూపించి అన్నము వెడుతావు, ముద్దకొక్క ముద్దు మాట చెప్పి, ఓ ముద్దకొక్క ముద్దు మాట చెప్పి పెద్ద తప్పునైనా సర్దుకపోతావు, వందనమే అమ్మా. నా నోట నీ పాట నీ మాటే నా బాట, వస్తుంది మన వెంట విరిసేటి పూదోట, తెల్ల జాబీలమ్మ మల్లె వెన్నెలైనా, ఓ
తెల్ల జాబీలమ్మ మల్లె వెన్నెలైన తల్లి ప్రేమ ముందు తలదించుకోలేదా వందనమే అమ్మ. మా అమ్మ కోసం రాసుకున్న పాట నేను ఇది. నేను అంటే ఎదుగుతున్న టైంలో మమ్మల్ని చాలామంది అవమానించేటోళ్ళు. ఓటర్ల తిరుగుడు, మోటార్ల వన్నుడు, ఏంది పాటలు ఏంది అంత వాళ్ళే అంటే చిన్న బిచ్చగల లేక పాటలు పాడు ఏంది ఇది అని నన్ను అవమానించేటోళ్ళు. మా సొంత వాళ్ళు, మా చుట్టాలు, మా బంధువులు అందరూ అవమానించేటోళ్ళు. మా ఊరు ఇట్లా కొంతమంది ఎంకరేజ్ చేసేటోళ్ళు. సో అట్లా అన్నప్పుడు నేను ఒకటే, మా అమ్మ ఏడ్చినప్పుడు ఒకటే చెప్తుంటే, మా తాత నన్ను నమ్ముతుండే, మా అమ్మ వాళ్ళ తండ్రి. నా మనమోడు ఎప్పటిగా వాడికి అంటే నాకు స్వేచ్ఛ ఇస్తుండే. ఇట్లా ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు సినిమాలకు వెళ్తుండే అంటే వాడు చెడిపోతాడు అనుకోండి. నేను సినిమాలో మంచిని గ్రహించుతుంది, నాకు పిచ్చి సినిమా కాబట్టి దాన్ని నేను నా సోపానంగా మొదలుచుకున్నాను. అట్లా అంటున్న సమయంలో మా అమ్మ ఏడుస్తుండే, అమ్మ నేను నీ పేరుని ఎప్పటికీ నేను కాపాడుతా, నువ్వు పొద్దుగా లేచి నుంచి పొద్దు ఊకేదాకా ఎవరు చేయనంత. అంటే మా అమ్మ డబుల్ కష్టపడుతుండే. అందరూ కూలి పని చేస్తారు, ఎవరైనా కష్టపడతారు సహజంగా, కానీ మా అమ్మ చాలా త్యాగం నా జీవితం దాన్ని బాగా. సో అట్లా అది ఏడుస్తున్న టైంలో నేను ఆ పాట నేను ఒక రైటర్ని కాబట్టి నేను ఎట్లా చెప్పగలుగుతా, ఒక పాట రాసి చెప్పగలుగుతా. ఆ పాట రాసి ఒక వేదిక మీద పాడితే మా అమ్మ ఏడిచింది అక్కడ. అంటే ఒక హామీ ఇచ్చిన మా అమ్మకి అప్పుడే నేను నా నోట నీ పాట, నీ మాటే నా బాట వస్తుంది మన అంటే నేను సక్సెస్ అయిన తర్వాత మనం వెంట పూలతో వస్తుందమ్మా, నువ్వు బాధపడకు అని నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు రాసుకున్న పాట అది. అప్పుడు నేను మా అమ్మకు ఒక ధైర్యం పాట ద్వారా ఇచ్చిన. అది నిజం. అంటే ఎంతోమంది హామీలు ఇస్తారు, వాగ్దానాలు ఇస్తారు, గట్టిగా అనుకుంటారు, కానీ దానికి ఆశీస్సులు అంటే పబ్లిక్ ఆశీస్సులు కానీ ప్రకృతి దీవెన కానీ దొరకదు. నాకు దొరికింది అది అదృష్టవంతుడు. నేను అట్లా అనుకున్నట్టుగా నేను ఎదిగిన 10 మందికి అవకాశం ఇస్తున్నా. అందుకని నాకు కష్టం విలువ తెలుసు కాబట్టి నేను కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇప్పటికి నేను ఏదో ఒక రకంగా మాట సహాయమా, ఇంకో సహాయమా నా దగ్గర ఉంటో రూపాయి ఇట్లాంటివి నేను కంపల్సరీ చేస్తాను. మళ్ళీ ఇంక రెండో వ్యక్తి కూడా చెప్పాను మా ఇంట్లో కూడా. అందుకే నాకు నాకు నడద్దామంటే కాళ్ళకు చెప్పులు లేని లైట్లు పడ్డ లాగులు, చిల్లులు పడ్డ స్లిప్పర్ల నుంచి వెళ్ళి ఇప్పుడు నేను ఈ స్థాయికి వచ్చినా నేను మళ్ళీ కింద నడవడానికి ఇష్టపడతా. సో అట్లా కష్టం అంటే నాకు ఇష్టం. కష్టపడే వాళ్ళని ఖచ్చితంగా నా వంతుగా నేను అందరినీ చేంజ్ చేయలేకపోవచ్చు, కొంతమందినైనా పట్టుకొని తీసుకురావాలి. అందరూ ఏమనుకుంటారు అంటే ఎదిగినాక తీసుకొస్తారు, నేను నాతో పాటు నడిపించుకొని తీసుకొస్తా. అది వాళ్ళ ప్రతిభ, వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది, కానీ తీసుకొస్తారు నేను తప్పకుండా. ఓకే, మీ పాటలు ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గర ఉంటాయి. మీ ప్రతి పాట ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఒక ఫ్యామిలీతో వెళ్ళేలా చూడవచ్చు మీ పాటలన్నీ. సో మేబీ మూవీస్ కూడా అలానే తీస్తారేమో ఫ్యూచర్లో ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ కూడా అదే కంటెంట్. మొత్తం విలేజ్ నేటివిటీ, విలేజ్లో జరిగే సిచ్యువేషన్స్నే సినిమాలు తీస్తారేమో మరి. కంప్లీట్ విలేజ్ బ్యాక్డ్రాప్లోనే సినిమా. అంటే ఒక గ్రామీణ వాతావరణంలో జీవన విధానంతో పాటు ఒక కల్చర్ రన్ అవుతుంది సినిమా అంతా. ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక నమ్మకం, అంటే ఒక మనిషి నమ్మితే ఆ నమ్మకం ఆ ఊరికి ఏం చేసింది అనేది ఒక నమ్మకం. స్టార్టింగ్లో ఏమవుతుంది, హేళనకు గురవుతుంది ఫస్ట్. ఇప్పుడు నేను ఒక ఉదాహరణకు ఒకటి ఇష్టం, వాళ్ళని నమ్ముతా, నేను మిమ్మల్ని నమ్మిన అనుకోండి, గాని నేను నమ్ముతారా అంత ఏమవుతుందా అని హేళన చేస్తారు నన్ను. నేను నమ్మడం వల్ల నీ లోపల ఒక బలమైన శక్తి ఉత్పన్నం అవుతుంది మీ లోపల. అయ్యి మీరు సహాయం చేయలేని స్థితి నుంచి వెళ్ళి నాకు ఏదో ఒకటి చేయడానికి మీరు అప్పుడు అంటే గొప్పగా తయారవుతారు మీరే. అంటే నన్ను ఇంత నమ్ముతున్నప్పుడు వాని కోసం నేను ఏదైనా ఒకటి చేయాలని. అట్లా ఆ నమ్మకము వీనికి ఒక్కరికే కాకుండా ఊరు మొత్తానికి ఏ రకంగా ఉపయోగపడ్డది, శాశ్వతమైన పరిష్కారం అంటే ఒక బెనిఫిట్ ఎట్లా చేసింది అనేది సినిమా ఉంటుంది. బాగుంటుంది సినిమా, క్యారెక్టరైజేషన్ అంతా కూడా బాగుంటుంది అంతా. అన్న ఇంకోటి క్వశ్చన్ ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ నుంచి మీరున్నారు. మలిక్ గారికి తగిన గుర్తింపు వచ్చిందా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే? ఫోక్ ఇండస్ట్రీ అంటే కొందరు నలుగురు పేర్లే చెప్పుకుంటూ ఉంటారు. సో దాంట్లో మీ పేరు లేదు. నిజం చెప్పాలంటే మీరు చాలా సాంగ్స్ చేశారు, చాలా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు అంత డబ్బులు సంపాదించుకున్నారా? తగిన గుర్తింపు మీకు వచ్చిందా అంటే ఏం చెప్తారు? అంటే నేను పడిన శ్రమకి తగిన గుర్తింపు అయితే రాలేదు. నిజమే మీరు అన్నది. అంటే ఎందుకు రాలేదు దానికి కారణం మళ్ళీ నేనే. నాకేంటంటే నాకు ఒక అవకాశం ఇవ్వండి అని నేను అడగను. నన్ను ఒకసారి నమ్మి ఈ పని చేయండి బాబు అన్నారు అనుకోండి, ప్రాణం పెట్టి పని చేస్తా. వాళ్ళ నమ్మకాన్ని అస్సలు నేను డబ్బుల కాడ కూడా నేను ఆలోచించాను. అవసరమైన నా జేబులోకి వెళ్ళి ఇంకో 10 రూపాయలు ఖర్చు పెట్టైనా ఆ ప్రాజెక్టుని అద్భుతమైన నిర్మాణం చేస్తా. మా ఫీల్డ్లో కొంతమంది ఏం చేస్తారంటే ఎగవాడిపోతారంటారు చూసిన, ముందుకు నాకు ఇది అది నేను ఒక్కటి చేసి 3 చేసి అని చెప్పుకోవడం. అట్లాంటి వాటి కాడ నేను ఏం చేస్తాను అంటే వెనక్కి వస్తాను. నేను ఇందులో మనం కరెక్ట్ కాదు, మనకి సూటబుల్ కాదని వెనక్కి వస్తా. దానికి కూడా కారణం నేనే, ఇంకోరిపైన నేను నిందవేయను. కానీ నాకున్నటువంటి ఆత్మగౌరవం కావచ్చు, నాకు సెపరేట్ ఆత్మస్థైర్యం ఉంటుంది, నా ప్రపంచం వేరే ఉంటుంది అంతే. నేను ఇమడలేకపోతా. నేను అవసరమైతే ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటాను నాకు నేను. అని నేను ఎప్పుడైనా ఇప్పుడు నా ఎంవీ మ్యూజిక్ కూడా ఒక టీం నేను సృష్టించుకున్నది మొదటి నుంచి ఇప్పటిదాకా. అంటే నాకంటే ఒక టీం పనిచేస్తారు, నన్ను ఇష్టపడేటోళ్ళు నాతో కలిసి పనిచేస్తారు. అంటే నాకు ఒక ప్రపంచం సెపరేట్ అని ఎందుకన్నా అంటే పల్లెటూరు జనాలకు ఏం కావాలి,
వాళ్ళకి ఏం కావాలనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. ఆ ఐడియాని షేర్ చేసుకునే వాళ్ళు కావాలి. కంప్లీట్ కమర్షియల్ ఉంటే కూడా కుదరదు మళ్ళీ. ఈ మధ్యకాలంలో రాజవేల్స్ రాంబాయ్ డైరెక్టర్, ఆ డైరెక్టర్ కూడా నేను ఊరోని కథలే తీస్తా అనేసి అన్నాడు కదా, మేము బహుశా ఆయన సాయిలుకి మీరు కాంపిటీషన్ అవుతారేమో మరి. అంటే అఫ్ కోర్స్ అంటే కాంపిటీషన్ అయితే ఆరోగ్యకరమైన మంచిది కదా. ఇప్పుడు ఆయన ఒక సక్సెస్ ఆయన అనుకున్నాడు రాజవేల్స్ రాంబాయ్ అంత హిట్ కొడతాను, రేపు నేను కూడా నా సినిమా హిట్ కొట్టిన తర్వాత ఆయననే నన్ను అభినందిస్తాడు కావచ్చు. నిజంగా 100 కోట్లు పెట్టి సినిమా తీసి 100 కోట్ల సినిమాలో కూడా ఇలాంటి పాటలు ఉండవు అంటారు చాలా మంది. నిజం. సో అది మీరు అది అదృష్టవంతులు అని చెప్పవచ్చు అలా తీయడం. అసలు చేస్తా నేను మంచి కంటెంట్ ఇస్తా. అంటే ఏదో వచ్చిండు తీసిండు పోయిండు అని ఇట్లా కాకుండా ఇండస్ట్రీలో మాత్రం తెలియడం కాకుండా ప్రపంచానికి ఒక స్టాంప్ అయితే వేసిపోతాను నేను ఖచ్చితంగా. అరే వీడెవడరా భలే తీసిండు సినిమా అనేటట్టు. ఈయన మిట్టపల్లి సురేందర్ కూడా మంచి పాటలు బాగా రాస్తాడు. రాజవేల్స్ రాంబాయ్కి కీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వాస్తవం ఆ పాట మంచి బిజినెస్ అయింది సినిమాకి. రాంబాయి అని ఒక పాట ఉంది, అసలు మంచి రైటర్ తను. అన్న కూడా ట్రై చేస్తున్నావు. ఈ మధ్యకాలంలో నంది అవార్డ్స్ తీసి గద్దర్ అవార్డ్స్ పేరు పెట్టారు. సో గద్దర్ అవార్డ్స్ అంటే గద్దర్ అంటే ఒక ఉద్యమకారుడు, గాయని, చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం మనం. సో నిజంగా గద్దర్ అవార్డ్స్ అని పేరు పెట్టి కళాకారులను నిజంగా గుర్తించారంటారా? సరే దాన్ని ప్రశ్నించి దాని గురించి మాట్లాడేంత అర్హత నాకు లేదని అనుకుంటా. కాకపోతే ఒక సగటు మనిషిగా నేను మాట్లాడచ్చు. ఆబ్వియస్లీ అందరూ మాట్లాడాలి. కానీ నాకు కూడా గద్దరన్నతో అంత సాన్నిధ్యం ఉంది. నాకు చివరి 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళి మేబీ నాతోనే ఎక్కువ అనుబంధం ఉంది ఆయనకి. ఎందుకంటే నాకు నా స్టూడియోకి వచ్చి ఒక పాట పాడినరు, నన్ను దీవించారు అనేక సందర్భాలలో. నా కోసం ఒక ప్రోగ్రామ్ చేశారు. నేను ఒక ప్రవాహం అని ఒక సినిమా తీసినాము లాస్ట్ టైం ఆయన చనిపోయే టైంలో. అందులో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక సాంగ్ వాడిండు. సో అంత అనుబంధం ఉంది. ఎప్పుడైనా నా పాటల్ని విని మెచ్చుకుంటుండే మళ్ళన్న ఇది బాగుందిరా నువ్వు మట్టిలోకి వెళ్ళి పుట్టినటువంటి ఒక స్వచ్ఛమైన మొలకవు, నువ్వు మహావృక్షమై అందరికీ మంచి పండ్లు ఫలాలు నీడను మంచి ఆక్సిజన్ ఇవ్వాలి నువ్వు అని చెప్పి నన్ను బతికిన రోజులు నన్ను అంటుండే. కాబట్టి ఆయనతో ఒక అనుబంధం ఒక హక్కుగా ఉండే. కాబట్టి నేనైతే కొంచెం సినిమాలకు నంది అవార్డు తీసేసి అది ఇవ్వడం అనేది సరే అది ప్రభుత్వాల ఇష్టం. గద్దరన్నను గౌరవిస్తున్నామని వాళ్ళు చెప్తారు వాళ్ళ పాయింట్ ఆఫ్లో. కొంతమంది ఏమంటారంటే గద్దరన్నను అవమానిస్తున్నారని కొంతమంది అంటారు. అంటే సినిమా హీరోలకు గద్దరన్నకి ఏం సంబంధం, గద్దరన్న వేరు కదా, అంత విప్లవ బట్ట కదా అని అంటారు. సరే ఆ రెండింటిని పక్కకు పెడితే సినిమాలకు ఇచ్చుకున్నప్పటికీ కూడా ఈ జానపద రంగంలో కూడా చాలామంది విప్లవ గాయకులు ఉంటారు, జానపద గాయకులు చాలామంది ఇలా రచయితలు ఈ ఫీల్డ్ ఉంటారు. ఇక్కడ కూడా ప్రభుత్వం సేమ్ సినిమాకు పెట్టినట్టే ఈ ఫోక్ ఇండస్ట్రీలో గద్దర్ అవార్డ్స్ అని ఇంకొకటి పెడితే బాగుంటుందని నా సూచన, నా అభిప్రాయం. ఎందుకంటే ఇది కూడా పెద్ద ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దిగిట నిలబడదు. ఇప్పుడు యూట్యూబ్ ఆధారంగా చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి ఇప్పుడు సింగర్లకు కానీ యాక్టర్లకు కానీ. సో దీన్ని కూడా చిన్న చూపు చూడొద్దు కదా ప్రభుత్వం. దీన్ని కూడా గుర్తించి గద్దర్ అవార్డు సినిమాలకు ఇచ్చుకొని, ఎందుకంటే గద్దర్ అన్న అవార్డు ఒక అల్లు అర్జున్ లాంటి హీరోకి ఇస్తే మన ప్రాంతం గొప్పగానే ఫీల్ అవుతుంది. ఓకే అంటే ఒకప్పుడు గద్దరన్న అంటే తన పాటలు వేరు సినిమా వేరు అనే చిన్న చూపు నుంచి వెళ్ళి వల్ల గద్దరన్న అవార్డును గర్వంగా తీసుకుంటున్నాం అని ఆ పెద్ద పెద్ద హీరోలు అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు కూడా మన గద్దరన్న అవార్డు తీసుకుంటడంలో ఒక రకంగా నేనైతే హ్యాపీ అవుతా. కానీ ఈ ఫోక్ ఇండస్ట్రీకి కూడా సేమ్ గద్దరన్న ఫిలిం అవార్డ్స్ ఎట్లా పెట్టారు, గద్దరన్న ఫోక్ అవార్డ్స్ అని ఒకటి పెట్టి ఇక్కడ కూడా అట్లనే బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ కొరియోగ్రాఫర్, బెస్ట్ లిరిసిస్టు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనేక శాఖలు ఉన్నాయి మన దగ్గర కూడా. సినిమా ఇండస్ట్రీకి ఏం తక్కువ లేదు. సినిమాను మించి మన దగ్గర ఉన్నటువంటి చిన్న టైము, చిన్న వ్యవస్థ, చిన్న బడ్జెట్లోనే అద్భుతాలు సృష్టిస్తారు మన వాళ్ళు. కాబట్టి ఇక్కడ కూడా గద్దరు ఫోక్ అవార్డ్స్ అనేది ఇస్తే ఖచ్చితంగా బాగుంటుందని ఆశించడం కాదు, ఒక రకంగా నేను డిమాండ్ చేస్తున్నాయి. ఏమని అనుకోని ఎవరైనా ఇస్తే బాగుంటుంది అంతే. డిమాండ్ చేస్తారు కాబట్టి అయిపోతుందేమో మరి. కావాలి ఇట్లా, ఎందుకంటే అందరూ ఇప్పుడు ఇంకా ప్రోత్సహిస్తే బాగుంటుంది. కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది ఫోక్ ఇండస్ట్రీని. గద్దర్ గారి డాక్టర్. అవును అక్క, నాకు మేము కలిసి చేశారు చూసారు అక్క. మా బాస్ ఇప్పుడు ఆమె మొన్న ఒక పాట చేసినాం, అమ్మ తెలంగాణ పాట. ఆమె ఆధ్వర్యంలోనే 19 మంది సింగర్లు పెట్టి పాడించినాం పాట. అది అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమ నీదమ్మో, ఎట్టొల్లా మట్టి చిప్పవు ఎట్టొల్లా మట్టి సిప్పవు కాయిదోల్లా గండ్రగొడ్డలివి. ఆ పాట పాడిస్తాను చాలా మంది సింగర్లు. ఒకటి చెప్పనా, వెన్నెలాక నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఆమెతో ఇంట్రొడ్యూస్ అయినా నేను. అవునా? అక్కతోటే చేశాను. మంచి హ్యూమన్ బీయింగ్. అంటే గద్దరన్నకు సరైన వారసురాలు ఆమె. గద్దరన్న ఎట్లా ప్రేమ గుణము ఎంత ఉంటుందో అక్క కూడా అక్క ఆధ్వర్యంలో చేసినాం బాగా. ఇప్పుడు అంటే నేనైతే ఇంకా ముందు కూడా చేసేట్టు ఉన్నాయి అక్క ఆధ్వర్యంలో పాటలు. ఇంకా గద్దరన్న పాట. మీరు ఇన్ని పాటలు చేశారు, మీరు చాలా పాటలు రాశారు, ఇప్పటి వరకు మీ సాంగ్స్ ఎవరన్నా కాపీ కొట్టారా? కొట్టిండ్రు ఇది కూడా కొట్టిర్రు చాలా మంది. అంటే ట్యూన్ కాపీ కావచ్చు, లిరిక్స్ కూడా కాపీ కొడతారు కొన్ని సార్లు. అరే అమ్మా. కాకపోతే నేను ఎప్పుడు కూడా లైట్ తీసుకున్నా. పోన్లే వాళ్ళు
ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు మనల్ని కాపీ కొట్టినట్టు మనల్ని అనుసరిస్తున్నట్టే కదా, మ్మ్. కొట్టి మళ్ళీ ఏమైతే మళ్ళీ ఫెయిల్ అవుతారు కొట్టి కూడా. సో అందుకని నేను దాన్ని స్పందిస్తే మళ్ళీ వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారని చెప్పి నేను స్పందించాను. ఇట్టు కొట్టిన సాంగ్స్ ఉన్నాయా మన కాపీ కొట్టిన? లేదు అట్లే అంత ఆగ రాలేదు, కానీ ఇట్టు కొడితే నువ్వు కొట్టవా? ఇట్టు కొట్టినా ఊకుంటా నేను, ఎందుకంటే ఓహో నా ఆలోచన అంత గొప్పది కాబట్టి నా వెనకాల అనుసరిస్తున్నారు అనుకుంటా. గొప్ప విషయమే కదా, ఓకే మనలో వాళ్ళు కాపీ కొడుతారంటే గొప్ప విషయమే కదా. ఓకే. ఇప్పటికీ అంటే కొంతమంది ఉంటారు అట్లా, ఇక నన్ననే కాదు చాలా మందిని కూడా కాపీ కొడతారు కొంతమంది. ఓకే. కొట్టినప్పుడు లైట్ తీసుకోవాలి అంతే. ఇక ఒకసారి కొడతారు, 2 సార్లు కొడతారు, 3వ సారి నిజమైన ప్రతిభ ఉంటే ఉండిపోతారు ఇక్కడనే. కాపీ కొట్టాలి ఎప్పుడే ఒకటికో రెండుకో పడిపోయి బ్యాక్ ఓడే కదా. నిజంగానా తెలంగాణ భాష కావచ్చు, యాస కావచ్చు, చాలామంది ఎగతాళిగా చేస్తుంటారు బయట, ఇండస్ట్రీ కావచ్చు, రకరకాల మనుషులు. సో ఏమనిపిస్తుంది ఆ టైంలో మన భాషను చూసి ఎగతాళి చేసేవాళ్ళు? ఇప్పుడేం లేదు అది, నాకు తెలిసి ఇప్పుడైతే లేదు. ఇప్పుడు మన భాష అన్నిటికీ ఒక మంచి, ఇప్పుడు సినిమాలో కూడా మంచి మీరు ఎప్పటి నుంచో ఉంటున్నారు కదా. మొదట్లో నాకు ఒక అనుభవం మీరు మంచిగా గుర్తించారు. గతంలో అంటే అప్పుడు తెలంగాణ రాలే, ఇవన్నీ ఏం లేవు. సరే అట్లా అని చెప్పి నేను ఆంధ్రలో కూడా తక్కువ చేయను, నాకు ఆంధ్ర ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అందరు కలిసి ఉంటారు. మామూలుగా నా ఫ్రెండ్స్ మేము అందరూ రూమ్లో ఉన్నప్పుడు ఇట్లా మనం మాట్లాడతాం కదా, మా ఏరియాలో ఏమంటాం, మా కరీంనగర్ ఏరియాలో ఇట్లా మీరు ఒక విషయం చెప్పగానే నాకు ఎరికే అంటాం. ఇట్లా అవును, నాకు తెలిసే అనకుండా నాకు ఎరికే అంటాం. అవును, ఎరికేందిరా ఎరికే ఏం తెరకలలో లెక్క ఇట్లా అంటే ఒక మనల్ని ఒక చీప్గా అది ఏం పదము అంత అడవులకెళ్ళి వచ్చినావా ఏంది అని ఇట్లా మాట్లాడేటోళ్ళు. మాట్లాడితే ఎదిరించేకాడికి ఎదిరించి ఉంటుంది. కొన్ని సందర్భం పదే సరికి మనకు కూడా లోపల బాధ అనిపిస్తుంది కదా. నాకన్నా పెద్ద వయసులో పెద్దవాళ్ళు అనేసరికి కూడా అట్లా ఎన్నో అవమానాలు ఉండే. వాస్తవానికి తెలంగాణ రావడం వల్ల మన భాష గుర్తింపు అద్భుతంగా వచ్చింది. అసలు ఇప్పుడు ఇక తెలంగాణ యాస లేని సినిమా చూపించండి నాకు, ఏదైనా సినిమా ఉందా? బల్గం సినిమా అయితే ఏమన్నా అసలు ప్రతి సినిమా నువ్వు పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలో కూడా వాళ్ళ తెలంగాణ యాస మాట్లాడుతున్నారు. విజయ్ దేవరకొండ కానీ ఇంకా అంటే ఆంధ్ర హీరోలు కూడా చాలా మంది కూడా తెలంగాణ స్లాంగ్ కావాలని రాపించుకుంటున్నారు స్క్రిప్ట్ రైటర్. ప్యారడైజ్ సినిమా కూడా తెలంగాణ యాసలోనే రాబోతుంది కదా, దసరా సినిమా. అందుకే తెలంగాణ పాట, తెలంగాణ డైలాగులు లేనిది ఇవాళ సినిమా వస్తలేదు. అంటే ఇవాళ సక్సెస్ మంత్రం అయిపోయింది తెలంగాణ యాస. సూపర్, ఫైనల్ అయితే గుర్తించారు మన తెలంగాణ యాస. నాకు కూడా ఒక్కొక్కసారి మన తెలంగాణలో నువ్వు అని వస్తుంటుంది ఒక్కొక్కసారి. రాంగ్ అంటే అసలు ఒకసారి నన్ను తిట్టేది తెలుసా, మీరు అనాలంట. కానీ మనలో లేదంటే హక్కు ఉంటుంది. మన ఇప్పుడు తెలంగాణ ప్రేమ ఎట్లుంటుంది అంటే అన్నం తింటారా అని అడగం, ఏ అన్నం తినవా అంటారు. అవును, అంటే అది ప్రేమనే కాదు, షార్ప్ ఉంటావు ఏదైనా. అరే నువ్వులో ఇంత బ్యాడ్ కూడా ఉందా నాకు తెలియదు. మన మాట కరుకుంటుంది, మనసు చెరుకుంటుంది. మనది మన కల్చర్ అది, అంతే. ఇక అది కొట్టినట్టే ఉంటుంది మాట. కానీ కల్చర్ అట్లుంటుంది కానీ ప్రేమ కూడా ఓపెన్గా ఉంటుంది. అందుకే నేను ఏమన్నా మాట కరుకు మనసు చెరుకుంటుంది అట్లా. సూపర్ చెప్పిరన్న, సూపర్. అయినా మీరు ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, సో మీకు తగిన గుర్తింపు వచ్చిందా? గవర్నమెంట్ ఏమైనా గుర్తించిందా మిమ్మల్ని? పర్లేదు, గుర్తించిందంటే గుర్తించింది. ఇంకా గుర్తించడానికి కూడా అవకాశం ఉంది, గుర్తించాలి. అంటే నేనే కాకుండా నాలాంటి సీనియర్స్ ఇంకొందరు మస్తు మంది గుర్తించాలి. ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ సాంస్కృతిక వైభవాన్ని వెలిగిస్తేనే బాగుంటుంది. కల్చరల్ రంగాన్ని మంచిగా వాళ్ళ ప్రభుత్వాలకు వాడుకోవాలి, వీళ్ళ జీవితాలను కూడా చూడాలి కొంచెం. సో ఇంతసేపు మాట్లాడేది కదా మా ఆడియన్స్ కోసం ఒక మీకు ఇష్టమైన పాటనా? అన్ని ఇష్టమైనవి. కళాకారుడి గురించి ఒక పాట ఉంటుంది, పాడతా. కలము కాగితము పట్టుకొని కొత్త పాటకై గట్టుకొని డప్పు సంకన మోసుకొని గోసి గొంగడి వేసుకొని ఇల్లు మరిసి పిల్లలిడిసి పాట రోకుల వడిపోతివి. సీకటేలా నువ్వు సీకటేలా కొస్తావా నిరో పాటగాడ ఆటగాడ పూటగడువని పోటుగాడ ఎదురు గుంజ కొరిగి ఎదిరి చూస్తిరో నా నా కంటదారలు కాలువలాయరో. పెద్దోళ్ళంతా పరిచయం ఉంటారు, మీద సేతులేసి పలకరిస్తుంటారు. పని ఉంటే కార్లల్లా దోలుకపోతారు, అయినంక ఆడనే ఇడిసిపోతారు. చప్పట్లతోనే గొంతు దడుపుకొని కేకలతో ఆకళ్ళు తీర్చుకుంటావు. పొగిడిండ్రంటే గోంత పొగిడిండ్రంటే నీ కడుపు నిండిపోతుందో. పాటగాడ ఆటగాడ పూటగడువని పోటుగాడ ఎదురు గుంజ కొరిగి ఎదురు చూస్తున్నారు. పాటగాడ ఆటగాడ ఒడువని గోసల వేటగాడ.
వావ్, చాలా ఒక కళాకారుడి భార్య ఆ, వీడో సమాజం కోసం బయటకు వెళ్తూ ఉంటాడు, ఇంటికాడ పట్టించుకోడు, ఇంటికాడ భార్య ఎదురు చూపులు ఎట్లా ఉంటాయి అనేది ఈ పాట మా ఎంవి మ్యూజిక్లో తీసినాం. ఈ పాట వావ్, చాలా చక్కగా ఉంది అసలు, ఎక్స్ప్లెయిన్ మంచి ఆదరణ పాట అసలు. చాలా మంది ఎమోషనల్ కూడా అవుతారు మీరు పాడుతున్న చాలా మంది ఎమోషనల్ అయినారు మా కళాకారులు కూడా. రసమయ్య అన్న కావచ్చు, గద్దర్ అన్న కావచ్చు, మన బోలే అన్న అయితే స్టిల్ మన బోలే అన్న హీరో అంటే బోలే అన్న అయితే స్టిల్ ఇప్పటికే ఏడ్చాడు. ఆ పాట టాపిక్ వస్తే ఏడ్చాడు. మొన్న ఒక స్టూడియోకి పోయినాం, నాకు ఫోన్లో అభినందించాడు ఆల్రెడీ. మన స్టూడియోకి పోతే ఈ పాట ఎంత బాగా పాడినామని అనుకుంటే ఏడుస్తుండే ఇట్లా కళ్ళ ముందర. అబ్బా ఎంత కనెక్ట్ అవుతుంది. ప్రతి కళాకారుడికి వాళ్ళ జీవితాన్ని రాసినానట ఆ పాటలో. ఓకే, బాగుంటుంది పాట కూడా. అందరు కల్వశం లేని మనుషులు అందరు. చాలా మంది విమలక్క కాడికి వెళ్ళి అందరూ అభినందించారు ఈ పాట. ఓకే, పెద్ద పెద్ద కళాకారులు అప్పుడు అందశ్రీ అని ఉండే ఆయన కూడా, ప్రతి ఒక్కరు సుద్దాల అశోక్ తేజ్ మా సార్, మా గురువు గారు. చాలా మంది శిష్యులు ఉన్నారు కదా అసలు. నాకు అంటే మల్లిక్ తేజ్ చివర అశోక్ తేజ్ అదే అంతే. ఓకే, సూపర్. అశోక్ తేజ్ గారి స్ఫూర్తి వల్ల నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన ఫస్ట్. ఓకే తనే తీసుకొచ్చిండు నన్ను ఇక్కడికి. ఓకే, సూపర్ అన్న. అండ్ మీది కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్. ఎస్, సో మీ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి కాల్లోకి తీసుకుంటారా? తప్పకుండా. ఆయన కష్టం ఈ పాటలో బాగుంది కదా. ఎర్ర టెండలో పండు మిర్చిలో అన్నట్టే లేదు. ఎండల మిరపకాయల దగ్గర మళ్ళీ ఎండలు. నిజంగా అది రియల్ మిరపకాయలేనా లేకపోతే? రియల్ కొన్నాం అన్ని కొన్నాం మిరపకాయలు. మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళ మిరపకాయలు తొక్కుంటారు, వాళ్ళు తొక్కి మళ్ళీ ఖరాబ్ చేస్తే వాళ్ళు తిడతారు కదా, అందుకే కొనుక్కున్నాం మేమే. నిజంగా ఒక సినిమా సెట్ వేసినట్టు వేసిరు అన్న పాట. ఆ, సెట్టా లేకపోతే అది రియల్ లొకేషన్? అంతా అక్కడ ఉన్నటువంటి లొకేషన్లో మేము అన్ని ప్రాపర్టీ అంతా సెట్ చేసుకున్నాం. కొండగట్టులో ఒకటి ఉంటుంది ఒక స్టూడియో, హన్సీ స్టూడియో అని, ఓ డాక్టర్ మహేశ్వర్ రెడ్డి అని ఒక ఫోక్ స్టూడియో ఉంది ఒకటి. అక్కడ ఇండస్ట్రీ క్రియేట్ చేసుకున్నట్టు కదా మొత్తానికి. ఫోక్ పెద్ద ఇండస్ట్రీ భయ్యా. ఫోక్ ఒక మూవీకి ధీటుగా అయింది ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ. అందుకే నేను ఫోక్ ఇండస్ట్రీకి గద్దర్ అవార్డు లీనరీ అయ్యా అని ముత్తుకుంటున్నా, అందుకని బతిలాడుకుంటున్నా. అసలు తమ్ముడు నమస్కారం. షూట్లో ఉన్నావా? ఓకే, నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా, మన పాట గురించి ఒక ఇంటర్వ్యూలో ఉన్నా. ఒకసారి మనోళ్ళు నీతో మాట్లాడతారు మన పాట గురించి. శేఖర్ వైరస్ కొరియోగ్రాఫర్. అన్నా నమస్తే. నమస్తే అన్న. బాగున్నా. మీ చూపే బంగారం అయిపోయిందిగా. మీ చూపు కోసం ఎదురు చూస్తున్నాం, మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం. నిజంగా మీరు చాలా బిజీ అయిపోయారు, చాలా సాంగ్స్ కూడా ఎట్టు కొడుతున్నారు. ఓ మా స్టూడియోలోనే కాదు బయట కూడా మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా. శేఖర్ వైరస్ ఇంటర్వ్యూ ఏ అని. నిజమానా? సీరియస్లీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా చాలా కష్టపడదాం. కష్టపడాలన్నా ఆల్రెడీ కష్టపడుతున్నారు. అలా మనకు అలా సపోర్ట్ ఉంటే ఇంకా బాగా కష్టపడాలనిపిస్తుంది. ఓకే ఓకే. అండ్ గున్న సిన్నదే పాటలో చాలా కష్టపడ్డారు. ఎర్రటి ఎండలా పండు మిర్చా ఎర్రటి మిర్చిలా కష్టపడ్డారు. ఎట్లా అనిపిస్తుంది? సాంగ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అన్న. కష్టం అనిపించాలి యాక్చువల్లీ ఆ పాట గురించి. అంటే చేసాం అంటే మిర్చిలు ఇప్పుడు అంతా మిర్చిలు పెట్టి చేసాం కదా, అంత మిర్చిలు పెట్టి అవన్నీ పెట్టి చేసాం. అదంతా నాకంతా కష్టం అనిపించాలి ఎవరికి. అంటే టీమ్ లో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసారు ఫుల్. ఓకే, ప్రతి ఒక్కరు స్టెప్స్ జూనియర్స్ కానీ ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తూ చేశారు సాంగ్. అందుకే చాలా బాగా వచ్చింది సాంగ్. స్టెప్స్ కూడా చాలా స్టైలిష్ గా ఉన్నాయన్న. అసలు ప్రతి స్టెప్ ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సో మల్లికన్న గురించి ఏం చెప్తారు ఫైనల్ గా? మల్లికన్న ఫస్ట్ నాకు పాటకి అంటే నన్ను నమ్మి నాకు ఇచ్చింది కదా, ఫస్ట్ థ్యాంక్స్ అన్న. ఫస్ట్ అన్న మీ కాంబినేషన్ ప్రతి పాట హిట్ అయింది అన్న. అవును, ఇది సెకండ్ సాంగ్ ఇది నేను చేయడం. ఫస్ట్ సాంగ్ హిట్, ఇది కూడా మంచి హిట్. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక డీజే వర్షన్ చేస్తున్నాం. రివీల్ చేసినావా? అలా ఒక హీరోయిన్ కూడా ఉండబోతుందంట కదా, సర్ప్రైజ్. చెప్పు సర్ప్రైజ్. అది ఒక 10 days లో వచ్చేస్తుంది అది. మీ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది తెలుసా అన్న? బాలకృష్ణ గారు బోయపాటి గారి కాంబినేషన్ ఎట్లా ఉంటుందో మీ ఇద్దరు కాంబినేషన్ కూడా అట్లా ఉంటుంది. మల్లిక్ తేజ అండ్ శేఖర్ వైరస్. అంటే నేను చాలా మందితో చేస్తా కదా నార్మల్ అందరితో చేస్తాం, కానీ అంటే మల్లికన్నతో చేసేటప్పుడు కూడా అంటే నాకేంటంటే నేను కొంచెం
పర్ఫెక్ట్ గా చేస్తానట్టు. అంటే కొంచెం అంటే ఇప్పుడు తెలుగుతోని చేస్తాం మనం. తెలుగు అంటే మనకి మనం చేసుకుని వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు తెలిసిన వాళ్ళతో చేసేటప్పుడు మనం కొంచెం బెటర్ చేయాలని చూస్తాం కదా ఎప్పుడన్నా. అన్న కూడా అంటుండు బాగా సపోర్ట్ చేసిండు ఈ పాటకి అనేసి, బడ్జెట్ విషయంలో చాలా సపోర్ట్ చేసిందని. బడ్జెట్ గురించి ఈసారి పాట బడ్జెట్ గురించి కాదన్న, అసలు నేను పాటను చాలా అంటే చాలా ఇష్టపడ్డాను నేను నాకేంటంటే చాలా అంటే చాలా ఇష్టం పాట ఇప్పటికి. ఆ పాట అంటే అంత ఎంజాయ్ చేశాను సాంగ్, అయితే చాలా ఎంజాయ్ చేశాను ఆ పాట. అంటే నాకు తెలిసి మళ్ళీ కానీ నాకోసం రాసినట్టుంది పాట. అంటే నాకు పర్సనల్ అయితే మీరు చేసిన ప్రతి పాట బ్లాక్ బస్టర్ అవుతుందన్న. శేఖర్ వైరస్ అని ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది వాళ్ళ హిట్. అన్న మీకు ఇట్లాంటి పేర్లు వస్తే భయమైంది అన్న ఫస్ట్. ఇంకా లేదన్నా, మీరు కష్టపడుతున్నారు, పేరు వస్తుంది. ముందుగా కంగ్రాచులేషన్ అన్న, 5 million క్రాస్ చేస్తుంది. వస్తారు కదా పక్క, మీ చూపు మాకు చూపిస్తారు కదా. ఫిలిమీ లుక్స్ యాంకర్ గుర్తుపెట్టుకో అన్న. అన్న అన్న ఫిలిమీ లుక్స్ యాంకర్ మహేష్ గుర్తుపెట్టుకో. తెలుసు చూసారా ఆడియన్స్ గో ఎంత ట్రై చేస్తున్నా అన్నను కూడా తీసుకురావడానికి. థ్యాంక్ యూ అన్న, మీ అమూల్యమైన మాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. వావ్ అన్న, మీ బాండింగ్ అర్థమైపోతుంది. బాగా కష్టపడ్డాడు తమ్ముడు నిజంగా ఈ పాటని. అంటే తను మనసుకెత్తుకున్నాడు. నేను స్టార్టింగ్ పాట అనిపించగానే ఒకటే మాట చెప్పిండు, అన్న ఈ పాట నేను తీస్తా అన్నాడు. చెప్పిన దానికంటే డబుల్ మంచిగా కష్టపడ్డాడు బాగా. థ్యాంక్ యూ అన్న, చాలా విషయాలు చెప్పారు. చాలా సింపుల్గా హంబుల్గా ఉంటున్నారు. ఇన్ని సాంగ్స్ దగ్గర 200-300 అన్న. అంటే యూట్యూబ్లోనే 300 చిల్లర ఉంటాయి. నేను మొదటి నుంచి రాసిన పాటలన్నీ కౌంట్ చేస్తే ఒక 3000 పైన ఉంటాయి. ఫస్ట్ పాట ఏదన్నా మీద అసలు? ఫస్ట్ తల్లి గోదావరి అని ఒకటి రాసిన నేను. పాడన్నా అది. అరే ఆ పాట మీరేనా? అయ్యా అప్పుడు రీల్ క్యాసెట్ ఉంటుండే. అవునవును విన్నామన్నా అది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000 పుష్కరాలు అప్పుడు వచ్చింది అది. పుష్కరాల టైంలో 2003 ఆ ప్రాంతంలో నా ఫస్ట్ క్యాసెట్ అదే. అప్పుడు ఆ క్యాసెట్తోనే నాకు అవకాశాలు ఎక్కువ రావడం వల్ల ఈట వచ్చేసినాయి అప్పుడు. ఓకే పాడండి. తల్లి గోదారమ్మ నీకు వందనమే, తను వెళ్ళ పావనమైన నీకు వందనమే. ధర్మమైన ధర్మపురికి వన్నె తెచ్చినావా, ధర్మమైన ధర్మపురికి వన్నె తెచ్చినావా. పుణ్యమైన నీ ఒడిలో పాపాలెన్నో కడిగినావా. తల్లి గోదారమ్మ నీకు వందనమే, తను వెళ్ళ పావనమైన నీకు వందనమే. ఇది నా ఫస్ట్, నేను ఇంటర్మీడియట్ అప్పుడే అయిపోయింది అప్పుడు ఈ పాట. ఓకే ఫైనల్లీ రైతు గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్నా? రైతు గురించి చెప్పాలంటే అంటే తను నిత్యం రైతు లేకపోతే అసలు ఏ సొసైటీ నడవదు. రైతు లేకపోతే అసలు దేశమే కుంటుపడిపోతుంది, దేశమే ఆకలితో అలవాటించిపోతుంది. కానీ రైతుకు సరైన న్యాయం జరగాలి, ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలి. జరగలేదు అంటారా ఇప్పటివరకు? ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు రైతు ఎదురు చూపులే. ఇప్పుడు ఇవాళ కూడా కళ్ళంలో అడ్లు పెట్టుకొని కొనుగోలు కోసం ఎదురు చూస్తుండే. అంటే పండించేటప్పుడు కాపలా ఎట్లుంటాడో పండించడానికి అమ్ముకోవడానికి కూడా అదే కాపలా. అంటే ఇప్పుడు నార్లు పోసే టైం వస్తుంది, మళ్ళీ ఇది అమ్ముకోవడానికి ఇంకా అది కళ్ళంలోనే అడ్లు ఉన్నాయి, నారేడ వస్తాడు వాడు. అంటే అంత ఇబ్బంది పెడుతున్నారు రైతుని, ప్రతి ఒక్కరు ఇబ్బంది పెడుతున్నారు. ఓకే అట్లా అదొక ఇబ్బంది పెట్టదు. రైతులు కలకాలు అనిపించద్దు, రైతును మంచిగా సాదుకోవాలి. రైతును మంచిగా ఏముంటుంది, రైతు కోరుకునే ఒక గిట్టుబాటు ధర, తొందరగా పంట కొనాలి. ఇప్పుడు అకాల వర్షాలు వస్తాయి, తడిసి వరదలు కొట్టుకపోతాయి, అన్ని భరించాలి ఆయననే. అందుకే రైతుకు సరైన న్యాయం జరగాలి దేశంలో. మొట్టమొదటిగా ఫస్ట్ రైతును కాపాడుకోవాలి, కాపాడుకుంటే ఆయన దేశాన్ని కాపాడుతాడు. బార్డర్లో ఉన్న సోల్జర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బార్డర్లో ఉన్న సోల్జర్ గురించి చెప్పాలంటే రొమ్ము విరుచుకొని ఒక చిన్న బ్రీత్ వస్తుంది గట్టిగా, అంతే. చెప్పడానికి భాష ఏముంటుంది, త్యాగం, లైఫ్ అంతే. నాకు బాగా ఇష్టం బాగా ఆర్మీ అంటే. ఓకే నాకు కాల్ కోసం వెయిట్ చేస్తున్నా మీ కాంబినేషన్లో. మీరు ఆర్మీ వాళ్ళు నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, బార్డర్స్ నుంచి కాల్ చేస్తారు నాకు అప్పుడప్పుడు. మీ పాటలు వింటూ రిలాక్స్ అవుతున్నామా అన్న అంటే, అరే మేమెంత అన్న మీకు ముందరా మా పాటలు వింటూ రిలాక్స్ అంటున్నాం, మీరు అంత గొప్ప త్యాగం చేస్తున్నారని నేనంట. ఒక పాట వచ్చిందని అప్పట్లో వైరల్ అయింది ఆ పాట. ఆర్మీకి వెళ్తే ఒక ఆయన చనిపోతాడు, ఇక్కడ వాళ్ళ వైఫ్ వెయిట్ చేస్తుందని ఒక పాట. అవును, ఆర్మీ మీద చాలా పాటలు వచ్చినాయి, బాగానే వచ్చినాయి, చాలా వైరల్ అయింది అది. నేను కూడా ఒకటి అనుకున్నా కానీ టైం పడుతుంది కొద్దిగా, చేస్తా. వాళ్ళ కోసం, రైతుల కోసం చాలా పాటలు చేసినాం. నిత్యం కష్టపడే కార్మికుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కార్మిక వ్యవస్థ కూడా ఇరుసు లాంటిది దేశానికి, ఒక ఇరుసు లాంటిది, ఎనగర్ర లాంటిది. కార్మికులకు కూడా ఏముంటాయి, వాళ్ళకు వాళ్ళ హక్కులు వాళ్ళ కోసం అడుగుతూ ఉంటారు, నెరవేర్చాలి.
ఈ ఖచ్చితంగా వ్యవస్థను ఎవరైతే నిర్మాణం చేస్తారో వాటిని కాపాడుకోవాలి ఏ ప్రభుత్వాలైనా అంతే. అంతకు మించి లైక్ నేను కూడా కార్మికునే కదా, అందరు కార్మికుల మీద పనిచేసే వాళ్ళంతా కూడా. సో థ్యాంక్ యూ అన్న, మీ అమూల్యమైన టైం చాలా కేటాయించారు, మాకి చాలా బిజీగా ఉన్నారు. ఫైనల్లీ మేము సాధించినామని చెప్పుకోవచ్చు. మళ్ళీ కన్నా అసలు అన్న ఇంకోటి ఏంటంటే మీరు ఇంటర్వ్యూస్ ఇయ్యరు అన్న, ఎందుకన్నా అసలు? నాకు ఏ బుద్ధి కదంతా, ఎందుకు అసలు? నాకు మాట్లాడరాదు అన్న. మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు, మిమ్మల్ని కానీ ఎస్పెషల్ అన్న, మిమ్మల్ని కానీ శేఖర్ వైరస్ కానీ ఫాలో అయ్యేటోళ్ళు నిజంగా జెన్యున్గా చెప్తున్నా ఉంటారు. బట్ నాకు పాటలు పాడేస్తే మాట్లాడరాదు ఎక్కువ నాకు. ఓన్లీ కష్టం 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 అంటారు. మళ్ళీ ఇంకోటి అంటే నాకు అంటే ఇంకేం సాధించిన మనం సాధించిన తర్వాత మనం చెప్తే ఏమైనా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఎవరికైనా, ఇంకా సాధించాలి. ఒక సినిమా తీసినాక ఇస్తా, ఒక 100 మనిషికి ఆశలు ఉంటాయి అన్న. ఒకదారి స్టాప్ అయ్యేసి మనం ఎంత కష్టపడ్డామని వెనకకి చూసుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అరే మళ్ళీ కన్నా ఎట్లా సక్సెస్ కొడుతున్నారా అని కూడా మీ ఇంటర్వ్యూస్ ద్వారా తెలుసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఇంటర్వ్యూలు అట్లా ఇస్తా, అప్పుడప్పుడు ఇస్తా. ఇప్పుడు మీకోసం ఇట్లా అసలు మీ ఇంటర్వ్యూస్ కొడితే 1-2 వెళ్తున్నాయి. ఎక్కువ ఎప్పుడు నేను ఇవ్వలే అంటే అడుగుతారు, కానీ నాకు ఇదే మొహమాటం. మాట్లాడడం అంటే 4 గోడల మధ్య ఎన్నో మాట్లాడతాం, కానీ ఇట్లా మాట్లాడరాదు కొంచెం. థ్యాంక్ యూ అన్న, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు. ఫైనల్లీ 2 పాటలతో ఎండ్ చేస్తే బాగుంటుంది. ఊరెనుక దున్నిచ్చి ఉల్లి నాటేసి ఉంగూరమే రంగైన రామ్లాల టుంగూరమే, అరే ఉంగూరమే రంగైన రామ్లాల టుంగూరమే. చెరువెనుక దున్నిచ్చి చెరుకు నాటేసి ఉంగూరమే రంగైన రామ్లాల టుంగూరమే, అరే ఉంగూరమే రంగైన రామ్లాల టుంగూరమే. చెరుకుకు సెయ్యెత్తి మంచలేయించి మంచ మీద సెల్లెళ్ళు కావళ్ళు గాసి, కావళ్ళతో కంటి పాపళ్ళు అలిసి, పాపళ్ళ సూపుల్ల పంటళ్ళు మెరిసే ఉంగూరమే, అరెరెరెరెరెరె ఉంగూరమే రంగైన రామ్లాల టుంగూరమే, చల్ ఉంగూరమే రంగైన రామ్లాల టుంగూరమే. ఈ పాట కూడా మన బ్లాక్ బస్టర్ హిట్ మంచి. ఇంకోటి మా కోసం ఇంకోసారి. ఇంకోటి, వెనుకకెళ్ళి ఎవరో విలిసినట్టు నా ఎంబడెంబడే నడిసినట్టు, గుండెల్లో పానాలు గుంజినట్టు మళ్ళా ఎండల్లో వానల్లు కొట్టినట్టు, సిత్తురాల మనసు సిత్తు బొత్తైతున్నదో, నా సిత్తమంతా పగ్గమేసి ఇగ్గుతున్నదో, పాతల్ల గరిగేసి గెలికినట్టు పుట్ట మన్నుతోటి ఇల్లు అలికినట్టు, తాపకొక్క తీరు మారుతుంది మనసు నీ కొరకే తన్లాడుతుంది, ఎదురైన దేవుళ్ళ వేడుకుంటున్నాను రో, నా ఎదలోన బాధలు చెప్పుకుంటున్నాను రో, ఎదురైన దేవుళ్ళ వేడుకుంటున్నాను రో, నా ఎదలోన కోవేల గట్టుకుంటున్నాను రో. ఇది ఒక అమ్మాయి ఫీలింగ్స్ గురించి పాట. నా ఫైనలీ గున్నా గున్నా సిన్నది అనే పాట గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ కుమ్మరోళ్ళ అనే పేరు కూడా తీయడానికి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక అసూయ కుళ్ళుకు బలైంది ఆ పదం అంతే. నిజంగా కులం మీద ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది 99% మంది ఆ పదం ఎందుకు తీసేసిండ్రన్నా, మా గురించి ఎవరు రాయాలి ఇంతవరకు వచ్చింది అని చెప్పి చాలామంది అన్నారు. కొంతమంది అసూయతో అంటే ఇన్స్టాగ్రామ్లో వైరల్ కావడం వల్ల వీడు ఎన్ని డబ్బులు సంపాదిస్తుండో, ఇన్స్టాగ్రామ్లో డబ్బులు వస్తాయి అని అంటారు ఒకరు కొంతమంది. ఇన్స్టాగ్రామ్లో డబ్బులు వస్తాయి, డబ్బులు ఎక్కడ? ఇన్స్టాగ్రామ్లో ఎన్ని కోట్లు, మన లక్షలు కూడా కాదు, కోట్లు సంపాదిస్తున్నాయి. ఇంక ఎందుకుంటాయి వెంటనే సినిమా తీస్తా పోయి. నిజంగా కొంతమంది ఫోక్ ఇండస్ట్రీలో ఇది టాక్, నిజంగా కోట్లు సంపాదిస్తున్నారు ఒక పాట మీద అనేసి. సంపాదించంటే భయ్యా, ఇప్పుడు ఎన్ని మిలియన్స్ రావాలి కోట్లు సంపాదించాలంటే? కొన్ని మిలియన్స్ వస్తాయి, కంటెంట్ ఖర్చు పెట్టాలి కదా. ఇప్పుడు కంటెంట్ వెనకాల ఇప్పుడు నాకు షూటింగ్కి 6 లక్షలు, ఆడియోకి 2 లక్షలు, 8 లక్షలు ఖర్చు అయింది. అది రికవర్ కావాలంటే ఎన్ని మిలియన్స్ రావాలి? ఈ పరిజ్ఞానం తెలియదు, ఎంతసేపు ఊహాగానాలు. అంటే మళ్ళీ అందరు ప్రజలు కాదు, కొంతమంది అసూయ పనులు ఉంటారు, పని పాట లేకుండా ఉంటారు చూసిన, అట్లాంటి వాళ్ళు లెక్కలేస్తారు. ఎవరి పని అనుకుంటే ఈ లెక్క ఎందుకు ఇస్తారు? చెప్తారన్న నేను నాకు ఈ పాట ద్వారా ఇన్ని కోట్లు వచ్చిందని. సో వచ్చుంటాయి బ్రదర్. ఇప్పుడు ఎట్లా అంటే వస్తాయి. ఇప్పుడు ఇది ఒక జూదం లాంటిది యూట్యూబ్ అనేది. జూదమే. ఇప్పుడు ఒక 3 పత్తా నీకు 10,000 వస్తాయి, నెక్స్ట్ 10 ఆటలు వీక్ అవన్నీ ఇది ఉంటాయా? ఇప్పుడు మంచి హిట్ అనేది ఎప్పుడు వస్తుంది? నీకు సక్సెస్ అనేది రాదు కదా. రాదు. సో ఇప్పుడు నేను ఒక 6 లక్షలు 8 లక్షలు ఖర్చు పెట్టిన ఈ పాట మీద, అంటే ఒక 20 మిలియన్ వస్తే కానీ నాకు అవి రికవర్ కావు. తర్వాత వచ్చేది లాభం. నాకు 20 మిలియన్ నడిస్తే దాని తర్వాత వచ్చేది లాభం. తర్వాత మళ్ళీ ఇంకో కంటెంట్ క్రియేట్ చేయాలి కదా. నిత్యం ఈ తపన ఎవడు గుర్తించాలి. ఇప్పుడు నిత్యం ఇది ఒక కత్తి మీద సాము లాంటిది. నేను కంటెంట్ చేస్తున్నా సరే, నేను జనాల నాడు తెలిసిన రైటర్ అయినప్పటికీ కూడా ప్రతి కంటెంట్కి బాగా వెతకాలి, భయం భక్తితో పనిచేయాలి. తీరా చేసినాక నడవదో తెలియదు. మరి ఇవన్నీ ఎవడు బ్యాలెన్స్ చేయాలి? ఎవరి వృత్తిలో వాళ్ళు సంపాదించుకుంటారు కదా. కేవలం యూట్యూబర్స్ మీదనే ఏడుపు, అసూయ, ఇదంతా
అవసరం లేదు. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు సంపాదిస్తారు, ఒకసారి కోల్పోతారు. ఇక ఎదగొద్దా మనిషి. మరి కళాకారుడు అంటాడు ఆడనే ఉండాలన్నా, ఇక ఎప్పుడు అడక తినుకుంటూ అక్కడనే చెప్పు పట్టుకొని ఉండాలన్నా? ఎదగాలి. వాడు తెల్ల బట్టలు వేసుకోవాలి. అంబేద్కర్ ఏం చెప్పిండు మనకు? సూట్ వేసుకోవాలి, కార్లలో తిరగాలి అని చెప్పాడు. ఉండాలి అందరికి. ఇప్పుడు మనం ఒక కార్లో తిరుగుతున్నామంటే మన కోట్లుండే కార్లో తిరిగాడు. కార్ అనేది అవసరం మనకి. ఇప్పుడు స్టూడియోకి రావాలి, అటు పోవాలి, ఇటు పోవాలి. కార్ అప్పు చేసుకున్నావా, ఎట్లా కొన్నావో తెలియదు. నా ఈఎంఐలు వాడు వచ్చి కడతాడు, పక్కడు వచ్చి కట్టాడు కదా. మన బాధలు మనకు ఉంటాయి. కానీ మెరుగు అవ్వాలి. కళాకారుల బతుకు కానీ కార్మికుల బతుకులు కానీ మెరుగు అవ్వాలి, తప్పదు. ఎందుకంటే అంబేద్కర్ కోరుకున్నాడు అదే, సూట్ బూట్. ఇప్పుడు నాకు ఎప్పుడు గానే పుట్టినా గానే ఉండాలి. ఇప్పుడు నేను చెప్పులు లేని స్థాయిలో ఉన్నా, అక్కడనే ఉండాలి. నేను బయటకు రావద్దా? నేను కూడా మంచి చెప్పులు వేసుకోవాలి, మంచి ప్యాంట్ వేసుకోవాలి, మంచి అంగి వేసుకోవాలి. నాకు కూడా కోరిక ఉంటుంది లోపల. దాన్ని నెరవేర్చుకుంటే తప్పే ఉండదు. నా కష్టాజీతం వల్ల మళ్ళీ అది ఎవరైనా, ఈవెన్ నేనే కాదు, నా ప్లేస్ అంటే నన్ను ఉదాహరణ చెప్పి అందరికి చెప్తున్నా. ఎవరైనా వాళ్ళ కోరికలు తీర్చుకుంటే తప్పేం లేదు కదా. వాడిని దొంగతనం చేస్తలేడు, దోపిడీ చేస్తలేడు, దొంగ హామీలు ఇచ్చి కరప్షన్ చేస్తలేడు. వాని కష్టం మీద వాడు నిర్మాణం అవుతున్నాడు, అయితే తప్పే ఉన్నది. దానికి అసూయ కుళ్ళు పడేటోళ్ళు ఎప్పటికి కూడా బాగుపడరు. వాళ్ళు ఎవరు కూడా ఎవరి కష్టాన్ని వాళ్ళు నమ్ముకున్నవాడు. నా ప్రతిభ మీద నేను ఆధారపడాలి అంతే. ఇంకోటి హాని జరిగితే నేను ఆనందపడడం అనేది అది అనారోగ్యం, అది ఆరోగ్యకరం కాదు అది. కాబట్టి ఇలాంటి కుళ్ళు సమాజం, ఇలాంటి కుళ్ళు అసూయ లేని సమాజం నిర్మాణం కావాలని కోరుకుంటున్నాను కళాకారుడిగా. దీని మీద త్వరలో ఒక పాట కూడా రాసాను నేను. ఎందుకంటే నాకు చాలా బాధపడ్డా ఈ విషయంలో. ఇది ఒకటని కాదు, చాలా సందర్భాల్లో చాలా విషయాలలో మన బెదిరింపు కాల్స్ చేశారన్న తీయమని ఏమన్నా బెదిరించారు, బ్లాక్మెయిల్ అన్నీ. ఇంకా పోలీస్ కేసుల దాకా పోయినాయి. అరే అరే ఇక జరిగినాయి. అవన్నీ జరిగితే నాకొక్కటి భయ్యా, నేను ధర్నాలు చేస్తామన్నారు. ధర్నాలు చేసినా ఏది చేసినా నేను దేనికి కూడా భయపడలే. కానీ నాకు సంస్కారం ఉంది కాబట్టి భయపడ్డా. ఎందుకు భయపడ్డా అంటే నాకు ప్రజల దీవెనలతో నీడి దాకా వచ్చిన. సరే, నాకు కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తున్న వాళ్ళ దాంట్లో కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు కావచ్చు. నాకు పెద్ద కష్టం వచ్చినప్పుడు సపోర్ట్గా చెప్పలేము. ఇప్పుడు కామెంట్ల ద్వారాను కోరుకుంటారు. ఇప్పుడు మనం లక్షల మంది తెలుస్తాం, 1,00,000 మంది మనకు తెలియదు కదా. సో వాళ్ళు ఇప్పుడు నన్ను ఎవరైతే తీసేయమని చెప్పిన 10 మందిలా వాళ్ళు కూడా ఒక సందర్భంలో నన్ను నా మేలు కోరుకొని ఉంటారు. సో జనాల దీవెన అనేటువంటి పునాది మీద నిర్మాణమైన జీవితం నాది కాబట్టి నాకు నేను సంస్కరించుకున్నా. ఒకరు బెదిరిస్తానో లేదు, నేను అట్లా భయపడను కాదు. నేను బాగా మొండిగానే ఉంటాను. కానీ న్యాయము ధర్మం అనే వైపు నడుస్తాను నేను ఎక్కువ. నా దిక్కు న్యాయమే ఉన్నది. ఇప్పుడు గురి ఎవరిన చీరగట్టి గుద్దినట్టు గోసిపెట్టి గున్న పోయే కుమ్మరుల చిన్నది శ్రమ సౌందర్యం అని చెప్పిన అక్కడ. అంటే ఒక ముసలమ్మ, నేను దాని ప్లాన్ కూడా చాలా బాగా చేసిన. ఒక హీరో ఏం చేస్తారంటే కుండలు కుమ్మరి సార మీద కుండ చేస్తుంటాడు. శాలివాహనుడు మామూలుగా కుండలు చేస్తారు కదా. కుండ చేస్తూ ఉంటే ముసలమ్మ ఇటు మట్టి విసుకుతూ ఉంటుంది. గంగవ్వ, మైవిలేశ్వర గంగవ్వ. అంటే నేను ఇప్పుడు కాన్సెప్ట్ మార్చి మళ్ళీ నేను రీషూట్ చేసిన. నేను ఫస్ట్ తీసిన నేను సీను, వాళ్ళు ఇదంతా అభ్యంతరం చెప్పడం వల్ల మళ్ళీ నేను షూట్ కూడా మార్చుకున్నా. అంటే నాకు వీళ్ళు అభ్యంతరం చెప్పడం వల్ల ఒక 2 lakhs లాసు, హీరోయిన్ ఒకరోజు పని చేయడం వల్ల 2 lakhs, 4 lakhs అదనంగా లాస్ అయిపోయినా. నేను మీకు ఇంకా ఎస్టిమేట్ అది చెప్పలే. అంటే ఇంత కష్టాన్ని నేను మరి లోపల నేను బరువును అనుభవిస్తాను. మరి ఇది ఎవరు చూడాలి మరి? అంటే ఒక మనిషి మీద అభ్యంతరం ఉందని చెప్పిండ్రు, కరెక్టే. నేను అప్పటికి కూడా చెప్తున్నా, ఏం అభ్యంతరం ఉంది భయ్య? ఇతను ఒక కుమ్మరి సార మీద ఇట్లా కుండ చేస్తూ ఉంటాడు, గంగవ్వ ఇటు మట్టి విసుకుతూ ఉంటే ఆమె చీర కట్టుకొని మంచి తయారై అటు పోతున్నది. మేమేమో పని చేస్తూ ఉంటే నువ్వు ఎటు పోతున్నావు, నువ్వెందుకు అటు పోతున్నావు పిల్ల అని ముసలమ్మ పరాశకం ఆడుతుంది మనవరాలతోని. వీడంటలే, హీరో అంటలేడు, హీరో టీచ్ చేస్తలేడు అమ్మాయిని అక్కడ. హీరో కుమ్మరుల్లా చిన్న అంటలేడు. ఒక అమ్మమ్మ నానమ్మ ఒక మనవరాల్ని పరాశకం ఆడితే తప్పే ఉంది అలా. దాన్ని భూతద్దోలెట్టి చూడడము, నిజంగా వీళ్ళ కులం మీద ప్రేమ అనేది ఉంటుందంటే ఉండదని నాకు ఎప్పుడు నిజమైందంటే, మిగతా కుమ్మరోళ్ళందరూ కూడా చాలామంది శాలివాహన సోదరులు సోదరిమణులందరూ కూడా అరే మంచిగా ఉంది ఎందుకు తీసేసినాం అని చెప్పి ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. కామెంట్లు మొత్తం అదే చూసారు కదా మీరు? చూసా. నేను కుమ్మరోళ్ళం, మేము కూడా కుమ్మరోళ్ళమే, మేము తీసేవనుడు ఎవరు కూడా కామెంట్లు పెడుతున్నారు. ఇక అందరికి నేను ఆన్సర్ చెప్పలేను కదా. సరే, నేను ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉన్నా కాబట్టి వాళ్ళకు నేను తీసేస్తాను మాట ఇచ్చిన కాబట్టి తీసేసిన. నాకు కమర్షియల్ వ్యూస్ నాకు ఇంపార్టెంట్ కాదు. ఇది కాకపోతే నేను ఇంకొక హిట్ కొడతా. నేను ప్రతిభను నమ్ముకున్నా తప్ప ఒకళ్ళ అభ్యంతరాలని ఒకళ్ళ మనోభావాలని నేను దెబ్బతీయలేదు. అట్లా అంటే ఇప్పుడు మా మీద కూడా ఎన్నో పాటలు నేనే రాసుకున్నాను. మా మీద గొల్లొల్ల పిల్ల అనుకుంటే ఒక పాట రాశాను నేను. అట్లా ఇప్పుడు ఊర్లోకి వెళ్తే భయ్య ఒకటి చిన్న వివరణ వాళ్ళ ప్రజలకి. ఇప్పుడు గ్రామీణ వాతావరణం అంటే వాతావరణంలో ఎట్లుంటుందంటే, ఒక ఊరిలో పలాని గొల్లొల్ల మల్లయ్య ఇల్లు ఎక్కడ, పలాని కుమ్మరుల చంద్ర ఇల్లు ఎక్కడ, పలాని మాదిగొల్ల మల్లయ్య ఇల్లు ఎక్కడ, పలాని ఇల్లు అంటే ఇట్లనే అడుగుతారు. ఊర్లోకి వెళ్తే ఊర్లోకి వరుసలు పెట్టి పిలుచుకుంటారు. అంత మంచి కమ్యూనికేట్ మంచిగా ఉంటారు. దాన్ని అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన గ్రామీణ అంటే సంస్కృతి కల్చర్ అంటే చూసినావా, ఇది కూడా కల్చర్లో భాగమే. కుల వ్యవస్థ అనేది నేను ఎక్కడ దాన్ని అవమానపరచలే కులాన్ని. నేను అక్కడ ఏమన్నా కులాన్ని తక్కువ చేసి అట్లా చేసి మాట్లాడే. గతంలో కూడా వడ్లొల్ల చారి మంచం చేయబోయే అని రాసిన. మరి వాళ్ళు మంచి నన్ను సన్మానం చేసి నన్ను మంచి ఎత్తుకున్నారు. వీళ్ళు ఎందుకు మరి అసూయ నాకు ఏందో నాకు అర్థం కాలే. కానీ
వాళ్ళకి ఏం ఉద్దేశం ఉందో వాళ్ళంతా మరి నా వెల్ విషర్సే మళ్ళీ వాళ్ళంతా నన్ను ఒకప్పుడు మెచ్చుకున్న వాళ్ళే, నా పాటలను ఇష్టపడేటోళ్ళు వాళ్ళు. సరే ఇక ఎందుకులే అని చెప్పి నేనే వాళ్ళకి ఎదురు పోవడం ఇష్టం లేక, సరే మనం ఎందుకు ఈ కాంట్రవర్సీ వల్ల వచ్చే వ్యూస్ను కూడా నాకు అవసరం లేదు, వివాదాల వల్ల వచ్చే వ్యూస్ నాకెందుకు, ఈ పాట సక్సెస్ అయ్యే ఎట్లా సక్సెస్ అవుతుంది కదా, ఆ పదం వల్లనే సక్సెస్ అయిన పేరు చరిత్రలో ఉండిపోవద్దనే ఉద్దేశంలో నేను దాన్ని సంస్కరించుకున్నా. వాళ్ళకి ఒకటే సమాధానం కింద కామెంట్స్లో వస్తున్నాయి. కానీ ఇప్పుడు మనం కాకపోతే నన్ను చాలా మానసిక హింసకు గురి చేశారు బాగా. అంటే ఒక రైటర్ను అని చూడకుండా ఒక సమాజాన్ని అందులోకి వెళ్ళి కొంతమంది శాలివాహన మిత్రులే కాన్ఫరెన్స్లో వాళ్ళతో మాట్లాడినారు. అరే ఆయన ఒక మంచి నేపథ్యం ఉన్న రచయిత, మంచి నేపథ్యం ఉన్న కవి, ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతుండ్రాయా అని చెప్పి. అంటే ఆయన కూడా కుమ్మరి సోదరుడు, ఆయన కూడా మంచి ఒక ఫౌండేషన్ చైర్మన్. ఆయన వాళ్ళకు కూడా ఎన్నోసార్లు పాటలు చేసిన ఆయన నా గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి చెప్తే వాళ్ళు ఏమంటారు, మీరు అంటే ఒకటై మీరు క్యాస్ట్కి ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు. అంటే క్యాస్ట్కి ఏం తెచ్చిండు ఆయన, మంచిగా రాసిండు కదా, మన కులం గురించి ఎవడు రాసిండు అసలు, ఆయన అంత మంచిగా రాసిండు శ్రమ సౌందర్యాన్ని, ఆయన వల్గర్గా ఉందా, ఏమన్నా అది ఉందా అన్నా కానీ ఇవి వినలేరు. వినకపోవడం వల్ల నేనే ఇక ఆలోచించిన, ఇక ఇవన్నీ వద్దు మనకి ఎందుకు, ఈ వివాదాలు వద్దనే ఉద్దేశంలో నేను దాన్ని వెనక్కి తీసుకొని నేనే. కాకపోతే ఇప్పటికి బాధపడుతున్నా, అందులో ఏం తప్పు లేకున్నా కానీ నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టారు. ఇదే పాటను ఎవరన్నా సినిమాలో పెట్టి ఒక స్టార్ హీరో పెట్టి చేస్తే వాళ్ళ గేట్ కాడికి పోయేటోళ్ళు వీళ్ళు. నేను అందుబాటులో ఉన్న కాబట్టి నాకు గేట్ కాడికి వచ్చారు, నాకు ఫోన్ చేశారు. నేను ప్రతి ఒక్కళ్ళ ఫోన్ లిఫ్ట్ చేసినా. నేను మళ్ళీ ఎవరికి కూడా నేను లిఫ్ట్ చేయకుండా ఉండలే. లిఫ్ట్ చేయని కాల్ కూడా నేను రిప్లై ఇచ్చిన, మళ్ళీ కాల్ బ్యాక్ చేసి కూడా ఆన్సర్ చెప్పకుండా పోలే కదా. ఇప్పుడు అదే పెద్ద 100 కోట్ల సినిమాలో ఈ పాట పెట్టని వాళ్ళు అంటారా, ధర్నాలు చేస్తామంటారు. ధర్నాలు దేనికోసం చేస్తారు? మీ యొక్క రాజకీయ హక్కుల కోసం చేయాలి, మీ ఉనికి కోసం చేయాలి, వాటి మీద ఫోకస్ చేయాలి. నేను ఆఫ్టర్ ఆల్ కళాకారుని, నా మీద ధర్నాలు చేస్తే నన్ను ఇంకింత హైలైట్ చేసినట్టే తప్ప నాకేం అనలే. ఏముంటుంది ధర్నా నా మీద? నేను మంత్రినా, ఒక ముఖ్యమంత్రినా, ఓ ప్రధానమంత్రినా? నా మీద ధర్నా చేస్తే ఆఫ్టర్ ఆల్ కళాకారుని, ఒక చిన్నపాటి ఎదుగుతున్న ఒక రచయితని నేను. సరే ఇప్పుడు నాకు అంత ఆవేదన అనిపించింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. కానీ అది వాళ్ళని కూడా గౌరవించి తీసేసిన, వాళ్ళని గౌరవించిన నేను. అప్పుడు కూడా గౌరవించిన, ఇప్పుడు కూడా గౌరవిస్తాను. ఇప్పుడు లాస్ వస్తే వాళ్ళు ఆదుకుంటారా అన్న? లాస్ ఇప్పుడు ఆ పదం తీసేయడం వల్ల ఇప్పుడు నవ్వుతారు కావచ్చు, సంబరపడతారు వచ్చే మనం ఇట్లా అట్లా అంటే ఒకటి ఓటమిలో వాళ్ళ ఆనందం పొందుతారు కావచ్చు. అట్లా కొంతమంది మనిషిలేనా అన్న, ఒక మనిషి ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుందేమో, సమ్ టైమ్స్ మీ టైం ఒక టైం వస్తుంది, ప్రకృతి చూపిస్తుంది. అది వాళ్ళకు ప్రకృతి అనేది కంపల్సరీ వాళ్ళకి చూపిస్తుంది. అందులో ఇక రకరకాలుగా మాట్లాడినారు వాళ్ళు కూడా. మాట్లాడితే నేను ఒకటే ఆన్సర్ చెప్పిన, మీ హక్కుల కోసం, మీ రాజకీయ హక్కుల కోసమో లేకుంటే మీ ఉన్నతి కోసం పోరాటం చేయరు భయ్య. నా మీద పోరాటం చేస్తే నేను ఆఫ్టర్లో కవిని, రేపు మీ ఉన్నతి కోసం నేనే పాట రాస్తే కావచ్చు. కవి అన్నట్టు ఒక ఆడబిడ్డలు అంటాడు, బాధ పెట్టొద్దు, కన్నీళ్ళు పెట్టేదని కూడా చెప్పిన. ఫిజికల్గా వీక్ ఉండొచ్చే కానీ మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నారన్న మీరు? నేను స్ట్రాంగే ఉంటాను. కాకపోతే సమాజం మీద నాకు ఒక బాధ్యత ఉంటుంది. ప్రతి ఒక్క కులం మీద నాకు గౌరవం ఉంటుంది, అట్లేం లేదు. నేను కూడా బహుజన బిడ్డని. సో కాకపోతే వాళ్ళ దాంట్లో ఆంతర్యం అట్లా ఇంకో రకంగా, ఇంకో కోణంలో ఆలోచించి వాళ్ళు అట్లా తీసుకున్నారు వాళ్ళు దాన్ని. అంతే. సమాజం ఎవరు కూడా దాన్ని అట్లా తీసుకోరు. సమాజం అంతా శ్రమ సౌందర్యాన్ని చూసారు వాళ్ళు. కొంతమంది వాళ్ళు కూడా నాకు చెప్పినా కదా, 99% నా వైపు ఉన్నారు ఇప్పటికి కూడా. వాళ్ళు శాలివాహన సోదరులంతా నా వైపే ఉన్నారు. కొంతమంది ఒక 2, 3, 4, 5 కావాల్సుకొని ఆ 4, 5కి వెళ్ళి కూడా మళ్ళీ కొంతమంది పాపం వాళ్ళు అర్థం చేసుకున్నారు. పాపం ఆయన మనిషి అందరిలాగా అట్లా ఇట్లా రాజకీయం బిహేవ్ చేస్తున్నాడు కదా, మంచోడే ఉన్నాడు కదా, ఎందుకు అని కొంతమంది పక్క జరిగితే మళ్ళీ 2, 3 దాన్ని రెచ్చగొట్టుడు కావాల్సుకొని. అంత శత్రువులు ఎక్కడో లేదు, పక్కలో ఉన్నట్టు అయిపోయింది. శత్రుత్వం అంటే వాళ్ళతో మరి నేను గొడవ పెట్టుకున్నది ఏం కాదు, అంతే అసూయతోనే కావచ్చు. అంత ఎట్లా ఇక వాళ్ళకు నచ్చలేదు, నేను తీసేసిన అంతే. నేను అందుకే ఏ ఒక్కరు కూడా నాకు శత్రువు ఉండొద్దనే కోరుకుంటా. అందుకని నేను దాన్ని సంస్కరించుకున్నా. ఇప్పటికి కూడా నన్ను అన్నోళ్ళను కూడా నేను రెస్పెక్ట్ చేస్తా, నన్ను ప్రేమించే వాళ్ళని రెస్పెక్ట్ చేస్తా, నన్ను నా మీద అసూయ పెట్టాలని కూడా రెస్పెక్ట్ చేస్తా. అంతే. ఎందుకంటే నాకు సమాజం ఒక బతుకునిచ్చింది వాళ్ళ. నాకు ఈ కళాకారుడుగా నాకు ఒక జన్మని, ఇప్పుడు మా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నాకు జీవితాన్ని ప్రజలు ఇచ్చింది ఇదంతా. సో కాబట్టి ప్రజలకు ఎప్పటికీ నేను ఒక మాట చెప్పిన ఒక ఇంటర్వ్యూలో, మీరు మెచ్చే పాటలే చేస్తా, మీరు మెచ్చే విధంగానే నేను జీవిస్తాను ఒక మాట ఇచ్చిన కాబట్టి ఆ మాట కోసమే ఈ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టొద్దని నేను సంస్కరించుకున్నది. సూపర్ అన్న మీ డిసిషన్, సూపర్. ఎందుకంటే అంటారు కదా పెద్దలు, చెట్టుకి పండ్లు ఉంటేనే రాళ్ళు పడతాయి అంటారు కదా. సో మరి అందుకే మీకు పడుతుందేమో ఏదో ఒక. ఇక తట్టుకునే శక్తి కూడా నాకు భగవంతుడు ఇచ్చిండు కాబట్టి నడుస్తుంది.
థ్యాంక్ యూ అన్న. దీని గురించి ఇక మనం ఎక్కువ ఆలోచించవద్దు. అంతే అంతే ఆలోచించట్లేదు అంటే నేను ఎప్పుడు మాట్లాడలే అప్పటి నుంచి ఇప్పటికి ఎప్పుడు మాట్లాడలే కాబట్టి సందర్భం కొద్దిగా భావోద్వేగం ఉంటుంది కదా, నేను కూడా మనిషిని. ఉంటుందన్న, ఆబ్వియస్లీ ఉంటుంది. లోపల ఎంత దాన్ని ఆపినాయని భావోద్వేగం నాకు కూడా ఉంటుంది. మనకేం పెద్ద సెటిల్ ఫ్యామిలీ కాదు, మనం కష్టపడి డబ్బులు సంపాదించుకొని ప్రతి రూపాయి అంతే కదా, ఖర్చు పెట్టాలంటే కూడా మనసు ఒప్పదు తెలుసా అసలు. అంతే కదా. ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి, నాకు కూడా ఇప్పుడు అంటే అందరూ అనుకుంటారు ఎవరికైనా అప్పులు ఉంటాయి, ఎవరికైనా అందరికి ఉంటాయి అన్న, మనుషులు అన్నప్పుడు అంత బాధలు ఉంటాయి. మనం సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి ఒక తెల్ల బట్టలు వేసుకుంటాం అంతే, తిరగకపోతే ఇంటికన్నా ఉంటే వేసుకోము అట్లా. ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే విలేజ్ నుంచి ఫ్రెండ్ నుంచి అందరు ఎంకరేజ్ చేస్తేనే మనిషి ఎదగలుగుతాడు. ఒక టీం వర్క్ ఉంటేనే మనిషి ఎదగలుగుతాడు. ఎందుకంటే మనం వచ్చేది ఫీల్డ్ మామూలు విషయం కాదు. మీరు ఎదిగిరంటే మీకే కాదు, మీ ఫ్యామిలీకే కాదు, విలేజ్కి, డిస్టిక్కి, స్టేట్కే పేరు వస్తుంది. ఈ మాట ఒక వ్యక్తి అన్నాడు వీళ్ళతోనే, అరే మన జగిత్యాల నుంచి వెళ్ళి ప్రపంచ స్థాయికి ఎదిగినటువంటి ఒక మనిషి ఆయన ఎదుగుతున్నాడు ఇప్పుడిప్పుడే, ఎక్కడికైనా మా జగిత్యాల అని చెప్తే మన గురించి చెప్పినట్టే కదా, ఎందుకైనా ఇబ్బంది పెడుతురని కూడా చెప్పారు వీళ్ళకు. ఒక ఆఫీసర్ చెప్తే కూడా వాళ్ళకు ఇక సో ఈ పాటకి ఇంత అడ్డంకులు వస్తున్నాయి అంటే ఎక్కడో సక్సెస్ ఉందన్న ముందల మీకు. అడ్డంకులు వచ్చినాయి. దీన్ని నేను కనుక కొంచెం బ్యాక్ తీసుకోకుండా ఒక స్టెప్ ముందుకేస్తే ఇది పెద్ద వైరల్, అంటే వాళ్ళు ధర్నాలు గిర్నాలు చేస్తామని అంతా ప్రిపేర్ అయినరు. డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తాం, ఇవి అట్లా ఇట్లా నన్ను బెదిరించారు అన్ని రకాలుగా. అంటే నేను కనుక సంస్కరించుకోకపోతే, అంటే నేను అట్లా కూడా భయపడలే, నేను నా దగ్గర న్యాయం ఉంది కాబట్టి నా చుట్టూ ఎట్లా జనాలు ఉంటారని నాకు తెలుసు. కాకపోతే చెప్పిన కదా ఇంతకుముందు, జనాల మీద నాకు ఇష్టం ఉంటుంది కాబట్టి, సమాజం మీద నాకు ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి సంస్కరించుకున్నా. సో వాళ్ళు ఇష్యూ చేయాలని చూసిండ్రు, నేనే దాన్ని ఇష్యూగా మార్చలే అంతే. తెర వెనుక బాగా జరిగింది, ఇష్యూ నేనే చేయలే. అసలు అవకాశం నాకుంది, నా ప్లేస్లో ఏ కవి ఉన్నా, ఏ రైటర్ ఉన్నా, ఏ యూట్యూబర్ ఉన్నా కంపల్సరీ దీన్ని ఎంత ఇష్యూ చేస్తే అంత వైరల్ అవుతుంది సాంగ్, ఏమున్నది అంతే. అవును, ఇప్పుడు ఇష్యూ చేయడం వల్ల నెగిటివ్కే ఎక్కువ పబ్లిసిటీ ఉంది. ఇష్యూ చేయడం వల్ల మళ్ళీ జనాలు కూడా నాకు మద్దతుగా ఉన్నారు కాబట్టి, ఇష్యూ చేయడం వల్ల నాకు పాట సక్సెస్ అవుతుంటే నేను కూడా సక్సెస్ అవుతుంటే చివరికి నేనే గెలుస్తుంటే మళ్ళీ. కానీ అవన్నీ తెలిసి కూడా నేను వెనక్కి ఒక స్టెప్ వేసిన నేను. ఎందుకంటే వివాదాల మీద వచ్చే వ్యూస్ నాకు అవసరం లేదు, జెన్యున్గా వచ్చే వ్యూస్ నాకు అవసరం, వివాదాల వల్ల వచ్చే వ్యూస్ నాకు వద్దని ఎవరో చెప్పారని కాకుండా నాకు నేను అట్లా చేసిన. ఓకే, ఏదేమైనా అందరికి థ్యాంక్స్, ఎందుకంటే అందరి ఆశీస్సులు నా మీద ఉన్నాయి కాబట్టి అందరికి థ్యాంక్స్. పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంతే అంతే, నెగిటివ్ అయినా మంచిదే మనకి. ఎందుకంటే నేను చెట్టు లాంటివని, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటూ ఆక్సిజన్ ఇస్తా. అంతే అన్న, మనుషులకే ఇలాంటి అడ్డంకులు వస్తాయి, బాధలు వస్తాయి. అంతే. థ్యాంక్ యూ అన్న, చాలా విషయాలు చెప్పారు మా స్టూడియోకి వచ్చి. మీ స్టూడియోకి అండ్ మీకు, నువ్వు ముఖ్యంగా పట్టువదల విక్రమార్కుని లాగా గత వారం నుంచి వెళ్ళి నాకు ఫోన్ చేస్తున్నావు. వాస్తవానికి నేను ఒక పనిలో కొంచెం డే నైట్ వర్క్ చేస్తున్నా, ఇప్పుడు కూడా మీరు చూస్తారు. కాకపోతే మీ పట్టువదలని విక్రమార్కుడి తత్వానికి నేను ఇక్కడికి వచ్చిన, మీ స్టూడియో యాజమాన్యానికి మీకు థ్యాంక్స్. మా పాట గురించి కూడా ఇంత నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.